ఎన్నిసార్లు చెప్పాలో చచ్చు కదా. ఏంటయ్యా ఇది? పంచాయతీ ఆఫీస్ బోర్డు తిప్పేసి పెట్టారు. ఏంటి రివర్సో? ఈ తుప్పు పట్టిన తాళం కప్పని చూడు. సంవత్సరాల తరబడి ఈ ఆఫీసు తెలిసినట్టే లేదు. అసలు ఈ ఊరు ప్రెసిడెంట్ ఎవరు? ఎక్కడా? మీరేనా బాబు ఈ ఊరు ప్రెసిడెంట్? ఈ గెటప్ ఆ సెటప్ చూస్తుంటే నాకు అర్థమైపోయిందిలేండి. అయ్యో నరకాసురా. నరకాసురా అదేంటయ్యా? ప్రతి వాళ్ళు అయ్యో రామా రామ రామ రామచంద్ర రాఘవేంద్ర అంటూ ఉంటారు కదా, అవన్నీ రొటీన్ అయిపోయినాయని నాకు నేనే స్పెషల్ గా ఉంటుందని అయ్య నరకాసురా అనుకుంటూ ఉంటాను. నా సామ్రాణి మీద బాబా బుట్టు. ఏమంటారా సామ్రాణి? మీరు అంటే నేను అంటానా? నేను అది సంగతి. ఎంతకీ ఎవరు బాబు నువ్వు? నా పేరు నందన్ రావు, పంచాయతీ ఆఫీసర్ని. ఈ ఊరు చెకింగ్ వచ్చానండి. చెయ్యండి బాబు, బాగా చెకింగ్ చెయ్యండి. ఇది చూడండి, ఈ శిథిలావస్థలో ఉన్న మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పేరు దేవుడు. వారి తాతల నాటి కాలం నుంచి ఎలక్షన్లు లేకుండా, ప్రజల ఓట్లతో ప్రమేయం లేకుండా ఒంటికి తుమ్మబంక రాసుకుని కుర్చీలో కూర్చునే పదవి పిచ్చిగాడు. నీతికి 6 మైళ్ళ దూరాన్ని ఉంటాడు, అవినీతిని పాటేసుకు తిరుగుతూ ఉంటాడు. వారి పద్ధతి ఏమిటో పరిస్థితి ఏమిటో మీకు పూర్తిగా చూపిస్తాను. కడిగా ఎదురుగాని తమరు ముందు చూపెక్కండి. రండి. అమ్మయ్యా, ఇవాళ ఏం ఫిట్టింగ్ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను. సరిగ్గా ఈ ఆఫీసర్ వచ్చేసాడు. ఎప్పుడు మన ప్రెసిడెంట్ ఈ ఆఫీసరు తన్నుకు చస్తూ ఉంటే, మనం హాయిగా చూస్తూ ఉంటే ఈ కళ్ళు చమ్మగా ఉంటాయి. అయ్యా, తమ పేరు నాదముని కాదు, నారదముని. నారము ఇరా కుయ్య పదా అవతల ఫుడ్. ఎరా చంద్రయ్య, ఈ 3 పెళ్ళాలు గొడవ ఏంట్రా? వీడి పెళ్ళానికి వచ్చాడండి, అదేమో వీడి మొహం మీద ఊసేసి పుట్టింటికి వెళ్తానని ఒకటే గొడవ. ఇక మీద చేసుకొని మీ ముందు చెప్తే గాని తిరిగి గుమ్మంలో కాలు ఎట్టదంట. ఇద్దరు పంచాయతీకి వచ్చారు, తమరే న్యాయం చెప్పాలి. చెప్పేద్దాం, న్యాయమేగా. ఎరా సామిగా, నువ్వు నీ పెళ్ళాన్ని కొట్టడం తప్పే, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానండి. అందుకని నీకు 100 రూపాయలు జరిమానా వేస్తున్నాను. బాబాయ్ 100? అక్షరాల 100. దేవుడు గారు అన్నారు, నోరు మూసుకుని ఒప్పుకో. విషయ్, నువ్వు నీ మొగుడిని వదిలిపెట్టి కోక దులిపేసుకుని వెళ్ళిపోవడం కూడా తప్పే, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను బాబు. అయితే నీకు 50 రూపాయలు జరిమానా వేస్తున్నాను. ఇద్దరు డబ్బు కట్టి ఇక మీదట దెబ్బలాడుకోకుండా బతికైంది. ఇది దేవుడు మాట. అయ్యా దేవుడు గారు, అసలు మా ఇద్దరి మధ్య గొడవ రావడానికి కారణం 50 రూపాయలండి. ఇది 50 రూపాయలటి చీర కొనబెట్టమని అడిగింది, నేను ఒప్పుకోలేదు. దాంతో తిట్టింది, నేను కొట్టాను. కథ ఇందాక వచ్చింది. 50 రూపాయలటి చీర కొనబెట్టలేనండి, తమరు 150 రూపాయలు జరిమానా ఎత్తే ఏమైపోతాం బాబు? ఏమి ఎవరు జరిమానా కట్టడం వల్ల డబ్బు విలువతో పాటు నీకు పెళ్ళాం విలువ తెలుస్తుంది, దానికి పంచాయతీ విలువ తెలుస్తుంది, ఇద్దరికి ఈ దేవుడు గారి విలువ తెలుస్తుంది. కట్టేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అయ్య నరకాసురా, ఆ భగవంతుడు చిన్న పరధ్యానంలో ఉండి మిమ్మల్ని సముద్రానికి అవతల పుట్టించాడు గాని సముద్రానికి అవతల దేశంలో పుట్టించుంటే రాకెట్లు విమానాలు అన్ని మీరే కనిపెట్టేవారు. అన్ని తెలివితేటలున్నాయి అక్కడ మరి. అయ్యా, తమరి గురించి ఆఫీసర్ గారికి మొత్తం చెప్పేశాను. ఇంతకీ ఈయన ఏ ఆఫీసరు? పంచాయతీ ఆఫీసర్ని. ఈ ఊరు పంచాయతీ లెక్కల్లో బొక్కలున్నట్టు రిపోర్ట్స్ అందాయి, అందుకే వచ్చాను తేల్చడానికి. కుక్కలు బాబాయ్, భయం. నా కుక్కలను చూసి భయపడి గుండెలు బాదుకునే వాడివి, నీకు నా పంచాయతీ లెక్కలు ఎందుకయ్యా? సార్ సార్, మీరు గవర్నమెంట్ ఆఫీసరా? అవును బాబు, నా కర్మకాలి నేను గవర్నమెంట్ ఆఫీసర్నే. సారీ సార్, మా టామీ జాకీలకి గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ. గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ ఎందుకు బాబు? అది ఒక పెద్ద కథ బాబు. ఇది వరకు ఈ కుక్కల తల్లి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లో ఉండేది. ఆ గవర్నమెంట్ ఆఫీసర్ వీటి తల్లికి ఫుడ్డు గిడ్డు పెట్టక హింసించేవాడు. ఆ హింసలు భరించలేక ఈ కుక్కల తల్లి వీటిని కని చచ్చిపోయింది. అప్పటి నుంచే వీటి తల్లి చావుకి కారణమైన ఆఫీసర్లంటే వీటికి చెప్పలేనంత పగ. ఆ పగతోనే ఈ ఊళ్ళోకి ఏ ఆఫీసర్ వచ్చినా వీలైనంత అరిచి కరిచి చంపేస్తాయి. ఫైనల్ గా ఇది సాంబ్రాన్ మీద ఒట్టు. సార్, దయచేసి మీ కుక్కల్ని పంపేసి మీ క్లర్క్ నాతో పంపించండి.
గుడి వెనకాల కూర్చుని మీ లెక్కల బుక్కులు వాసం చూసి వెళ్ళిపోతా సార్. అలా రా దారికి. రై చంద్రయ్య బాబు గారు వెళ్ళే లెక్కలు చూపించు, పని అయిపోద్ది. అలాగే అమ్మా పద. అయ్యా, పంచాయతీ ఆఫీస్ క్లర్క్ ను పంపించమంటే ఈ పాలేరు పంపించడం మీకు న్యాయం కాదండి. పాలేరా? ఎవరే పాలేరు? ఎవరు పాలేరు? నేనే పంచాయతీ ఆఫీస్ గుమస్తాని. ఓ, పంచె పైకి ఎక్కటానా? ఇప్పుడు చూడు, సరిగా ఉన్నానా? ఇదిగో, నేను పంచాయతీ ఆఫీస్ గుమస్తానైనా అంతకంటే ముందు దేవుడి గారికి నమ్మిన మంటున్నాయా? పదమరా లెక్క చూద్దు గాని. బుజ్జి, దేవుణ్ణి ఏం కోరుకున్నావమ్మా? మా అమ్మ దేవుడి దగ్గర ఉంది కదా నానమ్మ, అక్కడున్న మా అమ్మకి ఆకలిసినప్పుడల్లా అన్నం పెట్టమని దేవుణ్ణి కోరుకున్నాను నానమ్మ. అయ్యో నా తల్లి, నీకున్న దయాజాలి మీ నాన్నకుండుంటే మీ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్లేదే కాదమ్మా. జానకి, ఆ దేవుడు పూజలు చాలు గాని ముందు ఈ దేవుడి సంగతి చూద్దాం రా. నాన్న, ఈ పువ్వు అమ్మ ఫోటోకి పెట్టవా? తర్వాత పెట్టచ్చులే, అవతలపా. ఎందుకురా దాన్నట కసురుకుంటా? అది నువ్వు కన్న బిడ్డ, తల్లి లేని పిల్లని గుర్తుందా? దానికి తల్లే కాదు, నాకు పెళ్ళం లేదన్న సంగతి కూడా బాగా గుర్తుంది. నీకు పెళ్ళాం లేకుండా పోవడానికి కారణం నువ్వు మీ నాన్న కలిసి చేసిన దుర్మార్గమేరా. నోర్మై, ఈ దేవుడిని ఎదిరించిన వాడు ఎవడైనా సరే సరాసరి ఆ దేవుడి దగ్గరికి వెళ్లాల్సిందే. నా కోడలు 10 మందిలోనూ నన్ను ఎదిరించింది, చచ్చింది. అది ఎదిరించింది మిమ్మల్ని కాదండి, మీ అన్యాయాన్ని. జానకి, అధికంగా మాట్లాడావంటే నువ్వు కూడా నీ కోడల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. పాత్రమా రావుడు, వీళ్ళకి టిఫిన్ పెట్టు. తప్పండి, తప్పుకోయా. ఎక్కడే మీ ఊరు కనిపించడం లేదు? అది నేను చూస్తున్నాను. అదిగోనే, బండి మీద వరాహపురం అని బ్యానర్ కూడా కట్టుంది. బండి మీద అతను పల్లెటూరు మనగాళ్ళ మంచి జోరుగా ఉన్నాడే. ఇది నేను చూస్తానా? మా ఊళ్ళో ఇంత అందమైన కళ్ళున్న కుర్రాన్ని ఇంతకాలం ఎలా మిస్ అయ్యానబ్బా? అన్నావు, ఆ పంగలగూడెం పార్టీ వాళ్ళు నీకు వైరింగ్ పెట్టాల్సి వస్తున్నారు కానీ నీకేం భయలేదు, నిబ్బరంగా ఉండు. ఎత్తి కొడితే ఏట్లో పడతావు. గంపలగూడెం లేదు, పంగలగూడెం లేదు. నా ఎడ్ల ఒంట్లో బలం, నా చేతిలో సత్తా ఉన్నంత వరకు మన ఎవడో ఏం చేయలేడు. తస్తదియ్యా, గొప్ప మాట అన్నావు గురు. నీకేం భయలేదు, నీ వెనకాలే ఉండేలున్నాడు. అన్న వెనకాల ఉన్నావో లేవో గాని అన్నట్లు నిన్నే సూత్రమే వెనకాల తన పారిపో. సోదర సోదరీమణులారా, రాష్ట్ర స్థాయిలో ఎడ్ల పందాలు మొదలు పెడుతున్నాం. ఈ పోటీలో గెలిచిన వాళ్ళకి వెండి కప్పు 10,000 రూపాయల పారితోషికం బహుమతిగా ఇవ్వబడుతుంది. ఏదన్నా మిలిటరీ హోటల్కి వెళ్ళి మంచి పలావ్ తినేసి వెళ్దామన్నా. అంత అర్జెంట్ గా తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. మీరు పందెంలో గెలిచినందుకు మీకు మంచి పార్టీ ఇవ్వాలి. ఓ, ఐఎమ్ సారీ, నా పేరు స్వప్న. మా వరాహపురం మీ ఊరే తెలుసా? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. మాట తేడా రా నీకు. మీ ఊరు మాది కాదు, మా ఊరు మీది. దేర్ ఇస్ నాట్ మచ్ డిఫరెంట్. ఏయ్, ఆపై ఇంగ్లీషు, ఆ భాష అంటే చిరాకు. పదండ్రా పోదాం. ఆగండి ఒక్క నిమిషం. మీ పేరు? నా పేరు ఉడతల ఉండేలు. మా ఊళ్ళో సెట్టు భూమి, పంపు సెట్టు ఉంది. ఈ మధ్యనే గవర్నమెంట్ అప్పించింది. నేను అడిగింది ఈయన్ని. మా అన్న మామూలు పర్సనాలిటీ కాదు. వరాహపురం వాస్తవుడు సీతారామయ్య గారి మానవుడు, నాగేశ్వరరావు కొడుకు. నేను రాజాబాబు. మాలాంటి వాళ్ళకి నిత్యుడు, మీలాంటి వాళ్ళకి ట్రియం. రేయ్, పంపు కొడతాం ఆపు. రాజా గారు, మనం ఒక ఊరి వాళ్ళం, అందుకే మిమ్మల్ని పార్టీకి పిలుస్తున్నా. ప్లీజ్. అవునన్నా, ఆడపిల్ల పిలిచి పార్టీ ఇస్తానంట, మా కోసం కాదనకన్నా. అవునన్నా, పట్నంలో హోటల్స్ పార్టీస్ సూపర్ గా ఉంటాయంట. మా అత్తమ్మ కొడుకు చెప్పాడు, కాదనకన్నా. రాజా గారు, మీకు నిజంగా మీ స్నేహితుల మీద అభిమానం ఉంటే వాళ్ళ మాటని ప్లస్ నా మాటని ఒప్పుకుని తీరాలి. ఇంతకీ పార్టీ అక్కడ 5 స్టార్ హోటల్ అనే. అంటే అక్కడ మంచి నాటు సారా దొరుకుతా? అయ్య బాబాయ్, మూత ఎంత ఫోర్స్ గా ఉందంటే లోపల మందు ఎలా ఉంటుందో తొందరగా తీసుకురండి బాబాయ్. ఏంట్రా ఉసురుమంటూ కూర్చున్నారు? గంట సేపు అయింది వచ్చి. ఏం పెట్టకుండా ఇచ్చారంటే నా వైరింగ్. తీసుకెళ్ళి అందరూ తీసుకోండి, ప్లీజ్ హ్యావ్ ఇట్. నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసమా? పెద్ద గ్లాస్ ఇవ్వండి నాకు.
ఏంటి సారానా? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. మనకు సారా కళ్ళు అలవాట్లేదు. ఇది సారా కాదు, కళ్ళు కాదు, జస్ట్ షాంపెన్. సరేలే, మన ఊళ్ళో గుడిసెలో పెట్టి గలాసులో పోస్తే కళ్ళు, ఈ పెద్ద హోటల్లో సీసాలో పోస్తే చాంపియన్. ఆ మాత్రం తెలీదా మాకు? వెర్రి పప్పలు అనుకున్నావా? నువ్వు లాగించు, మాకు కొంచెం ఫుడ్ సంగతి చూడు. స్వప్న, నువ్వు ఆ విలేజ్ హీరోతో తాగించడం నీ వల్ల కాదు. బెట్? ఓకే బెట్, 1000 రూపీస్. ఏ ఆగు, రాజా పార్టీ ఇస్తున్నది నీకోసం, నువ్వే తాగనంటే ఎలా? కొన్ని కూల్ డ్రింక్ అయినా తీసుకో. కాక్టైల్ మేడం. ఐ నో ఇట్స్ కాక్టైల్. కాకటాలు అంటే ఏంటండి? అంటే క్యాంపా కోలా లాగా కూల్ డ్రింక్ అన్నమాట. అంటే మన ఊళ్ళో కలర్ సోడా టైపా? కలర్ సోడా. అయితే బాగుందే. ఇంకోటి బ్రహ్మాండంగా ఉంది. ఇంకోటి రాని. ఏంట్రా గుండ్రంగా ఉంది? జాంకాయ? జాంకాయ గారు ఎర్రగా ఉంది కదా. కాదు సార్, మైసూర్ బోండా. ఓహో, బోండాలో మైసూర్ పెట్టారనమాట. చాలా బాగుంది. రేయ్, ఇందులో మైసూర్ లేదురా? మైసూర్ లేదా? లేదు. ఇంత మోసం చేస్తారా? చేశారు. కూర్చో. అయ్యి బాబోయ్, మైసూర్ లేదా? రేయ్, మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉందా? ఉల్లిపాయ బజ్జీలో ఉల్లిపాయ ఉంది. ఉందా? మరి మైసూర్ బోండాలో మైసూర్ ఎక్కడ్రా? అయ్యి బాబోయ్, మైసూర్ లేదంట బాబోయ్. బోండాలో మైసూర్లు బెంగళూరులు పెట్టరు సార్. బోండాల్లో మైసూర్లు బెంగళూరు పెట్టడానికి కుదరదు బాబు అన్నప్పుడు మైసూర్ బోండాలు ఎందుకన్నారు బాబు? మా మైసూర్ మాకు ఇచ్చే 5 నిమిషాలు నా మైసూర్ తెచ్చి ఇక్కడ పెట్టా అంతే. రాత్రి ఊరుకని అంతే. మేడం ఏదో కంట్రోల్ చేయాలంటే ఏంటి కంట్రోల్ చేసింది? నా వైరింగ్ మైసూర్ బోండాలు అని చెప్పి బోండాల్లో మైసూర్ లేకుండా ఇస్తారా నా వైరింగ్? మోసన్నారు. పల్లెటూరు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మోసం చేస్తారా? హోటల్ మొత్తం కొనేస్తాను రా, 5 మినిట్స్ లో కొనేస్తాను. చక్ర చూడండి, అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, అందరూ అక్కడికి వెళ్దాం. పదండి. డాన్స్ ప్రోగ్రామ్? డాన్స్ ప్రోగ్రామ్? అవును. నువ్వు మైసూర్ మర్చిపోగలరా? ఏంటి పాప పాడుతున్నావు? ఓసి బీసానా మసాలా దోసానా? చక్కగా మన నాటు పద్ధతిలో స్టెప్స్ వేసుకుందాం. ఎత్తి కొడితే ఏట్లో పడతావు. నీకుంది ఉంది, సెపరేట్ గా ఉంది. బ్రదర్స్, మనం రెడీయా? వాళ్ళే రెడీ అవుతారు గురు. నా వైరింగ్ నువ్వు వైరింగ్ ఇస్తే వాళ్ళు వైర్ వర్క్ ఆడేస్తారంతే. అయితే మన శృతి 6-1. ఎక్కడికి లోపలికి వస్తున్నా నా వైరింగ్? ఆ గింగిడేలు, ఆ బాణిపప్ప, ఆ జుంబలక్క, ఆ కాణిగేలు, ఆ గంగలప్పు, ఆ జానపప్ప. వదినా, పందెంలో కలిసి పెద్ద కప్పు కొట్టుకొచ్చా వెండిది. అర్థమైపోయింది ఆపండి. ఏంటి వదినా చాదస్తాం? అన్నయ్య, నీ ఫోటో పేపర్ లో కూడా వచ్చింది. పేపర్లో ఏంటమ్మా, పట్నం అంతా రాజా పేరు మారుమైపోయింది. ఎక్కడ చూసినా రాజా వైరింగ్. తస్తదయ్యా ఉండేలా వైరింగ్. ఒరే ఉండేలు, నాకు డౌట్. ఏంట్రాది? గెలిచింది నువ్వా రాజానా? నీ వైరింగ్ ఆపుతావా? రేయ్, తినండి రా, బాగా తినండి. రే ఉండేలు, నిన్న పట్నంలో ఏదేదో చేసి ఫుడ్ తినకుండా పడిపోయావు. బాగా తిను. అర్థమైందిలే, మరి అంత ఎడమరిచి వైరింగ్ చేయక్కర్లేదు. వైరింగ్ ఏంటయ్యా? వైరింగ్ అంటే వదినా, ఇప్పుడు మనం గోడకి టిక్కి కొట్టి ట్యూబ్ లైట్లు. అరే పెద్దలో వేస్తున్నాడు. ఆవకాయ పచ్చడి భలే ఉందన్నయ్య. అన్నయ్య, చిన్నయ్య ఎట్ల పందెంలో గెలిచి ఎంత పెద్ద కప్పు తెచ్చాడో చూడు. తెస్తాడే, వాడే మంచి పని చేసినా వాడికి ఎప్పుడు అన్నయ్య ఆశీస్సులతో పాటు ఆ దేవుడి గారి చల్లని చూపు కూడా తోడుగా ఉంటుంది. ఏంటి దేవుడి గారి చల్లని చూపు ఉండేది నా వైరింగ్? నీ దేవుడి గారికి చల్లని చూపు ఉంటుందని నువ్వు తప్ప ఈ ఊళ్ళో ఎవ్వడో ఒప్పుకోడన్నయ్య. అదిగో అదిగో అక్కడే నీకు నాకు చుక్కెదుర్రా. దేవుడు గారు మన ఇంటికి వేప చెట్లు లాంటి వాడు. ఆయన నేను మనం బతుకుతున్నాం. ఇప్పుడు కాదు, మన తాతల కాలం నుంచి అంతే. దేవుడు గారి ముత్తాత రాజనాథ్ గారి దగ్గర మన ముత్తాత నాగయ్య గారు పనిచేసి సేవలు చేశారు. దేవుడు గారి తాత నాగభూషణం గారి దగ్గర మన తాత పెరుమాడు పనిచేసి సేవలు చేశాడు.
దేవుడు గారు నాన్న రావు గోపాలరావు గారి దగ్గర. మన నాన్న నాగేశ్వరరావు పని చేయలేదు, ఎదిరించాడు. నేను అంటున్నది మన అమ్మ సైడ్ తాతల గురించి. నేను చెప్తున్నది మన నాన్న సైడ్ తాతల గురించి. మన ముత్తాత రంగారావు దేవుడు ముత్తాత రాజనాల అన్యాయాన్ని ఎదిరించాడు. మన తాత సీతారామయ్య దేవుడు తాత నాగభూషణం అవినీతిని ఎదిరించాడు. మన నాన్న నాగేశ్వరరావు దేవుడు నాన్న రావు గోపాలరావు అన్యాయాన్ని ఎదిరించాడు. అందుకే మన నాన్న పద్ధతిలో ఆ దేవుడు అడ్డదారి బ్రతుకుని ఎదిరిస్తాను, అంతే. పాయసం వేసుకుంటారా? చచ్చినా వేసుకోను. దేవుడు గారి వంశాన్ని నిన్ను మాట్లాడినందుకు నిజంగా మా అమ్మ తాత పెరుమాళే బతుకుంటే ఏం చేసేవాడో తెలుసా? ఏం చేసేవాడు? జీవితాంతం మీ పాదాల దగ్గర బతుకుంటాం బాబు అని చెప్పి టవల్ తీసుకుని బుధాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు. అదేం కాదు, పట్నం చేయగడుకుని ఇలా లేచిపోయి ఉండేవాడు. అన్నయ్య ఆగనయ్య, ఏంటిది? నేను చెప్పేది విను. అది నీకు ఇష్టం లేకపోతే వదిలే, అంతేగాని అన్నం ముందు నుంచి లేచిపోవడం నా కోసం తినండి. నీ కోసం కాదురా, మన అమ్మ తాత పెరుమాళ కోసం తింటాను. అవునరా, ఆయనకి దేవుడు గారి వంశం అంటే ఎంత ఇష్టమో పాయసం అన్నా కూడా అంతే ఇష్టం. వెయ్యి మొత్తం పాయసం నాకే వెయ్యి. అయితే మా పరిస్థితి వేరింగేనా? మండూరి అంబోతు. ఏంట్రా ఉండేలు, ఒక రోజు కనపడతావు, 2 రోజులు మామైపోతావు, ఎక్కడ పోతున్నావురా? ఏం చెప్పమంటావున్నా, ఏదో పనిలో వైరింగ్ అయిపోదామని ఆలోచిస్తూ అటు ఇటు కాకుండా అయిపోతున్నా. అవును, ఈ సంవత్సరం దసరా సరదాలు ఉన్నాయా లేవా? ఏముంటాయి, ఈ సంవత్సరం కూడా దేవుడు గారు దసరా ఉత్సవాలు చేయనంటున్నాడు. వాడు చేసేదేంట్రా, మనమే ఉత్సవాలు చేద్దాం, అప్పుడు గానీ వాడికి బుద్ధి రాదు. శబాస్ అన్న, అయితే నేను అదిరిపోయి యాసం కడతాను, చూసుకో. ఏంటి చూసుకునేది నా వైరింగ్? నువ్వు నేను కాదురా, హైదరాబాద్ నుంచి ఏ క్లాస్ డాన్సర్ చేస్తాను, లవంగా పగిలిపోద్ది. చూడండి బాబు, ఇప్పుడు ఇక్కడ ఆడబోయే అందగత్త అభినవ నాట్యపు రండి పువ్వు గారు. ఆంధ్రదేశంలో నాట్యగత్తెగా కీర్తిగాంచిన మా చెంకీతో ఎవడైనా ఆట ఆడి ఆటలో ఓడిస్తే వాడికి నిట్ట నిలువున దండం పెట్టి మేం తీసుకున్న కిరాయి తిరిగి ఇచ్చేస్తాం. మీ ఊళ్ళో ఎవడైనా సరైన ఆటగాడు ఉన్నాడా? ఉన్నాడు. ఓరి నా వైరింగ్, నువ్వా? అయ్య నరకాసురా, నేను కాదురా, మా నరేంద్ర బాబు. బాబు మనసు పెట్టి డాన్స్ ఆడాడంటే ఆకాశమే దద్దరిల్లిపోవాలి. నువ్వు వెళ్ళి బాబు. ఏయ్, నన్నెందుకు వెళ్ళమంటున్నావు? ఇది మన ప్రిస్టేజ్ ఇష్యూ బాబు. ఇప్పుడు నువ్వు ఆనందం అనుకో, ఆ రాజాగారు ఆడేస్తాడు, పేరు మొత్తం ఆడు కొట్టేస్తాడు. ఆ తర్వాత నువ్వు ఆలోచించుకో. నిజమే, నేను వస్తున్నా. మరి వెళ్ళు. ఓరి వీడా, చెయ్యాల్సింది వైరింగ్ కాదు, డాన్సింగ్. చూపిస్తా. అన్న పేటా పేటా పేటా. పడిపోయాడు దేవుడు అనుకున్నా. పంచనం లేకుండా ఓ ఎగిరితే ఇట్టాగే ఉంటది. బాగానే డాన్స్ చేసావు కానీ నీకెందుకు ఇంటికెళ్ళి వైరింగ్ చేసుకోక. నాదముని, నువ్వు ఒక పని చేయవు కదయ్యా. నాకేం తెలుసండి, మీ కాళ్ళు ఇంత బీకని. పదండి, బెడ్ మీద తడి కొట్టేసి పడుకుందరు గాని. కాలు అయిపోయింది ఒకటి పస. ఇంకెవరైనా ఉంటే రండి బరిలోకి. ఉన్నాడు మా రాజన్న. కాలు కలిపాడంటే ఈ చెంకే కాదు, దీని అమ్మ టిమ్కి అయినా సరే కుంకప్పు కొనుక్కోవాల్సిందే. రాజన్న కారు రాలేదేమిటి? ఈ స్వప్న, అదిగో మీ కారు ఎలా తీసుకొస్తున్నారు చూడు. క్షమించండి అమ్మాయి గారు, కొంచెం ఆలస్యమైంది. షటప్. బండికి కారు కట్టితమ్మన్న గాడిదెవరు? మీ నాన్నగారేనండి. చాలే ఊరుకోండి. అమ్మాయి గారు, ఇదిగోనండి తాళాలు. మీరు కారు వేసుకున్నారండి, మీ వెనకాల బండిలో వచ్చేస్తాను. ఏ స్వప్న, మనం కూడా ఎడ్ల బండి మీద వెళ్దామే, వెరైటీగా ఉంటుంది. గుడ్ ఐడియా. ఈ కారు తోసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చాయి, మేము ఎడ్ల బండి మీద వెళ్తాం. అయ్య బాబాయ్, ఎడ్ల బండి తోలటం మీ వల్ల కాదండి. పైగా కొత్త గిత్తలు మంచి పొగర మీద ఉన్నాయి. ఎంత పొగరమోత గిత్తలైనా లొంగ తీయడంలో ఈ స్వప్న నెంబర్ 1. ఎక్కండి. ఏంటి కొత్త గిత్తలు అన్నాడు, పైగా పొగర మీద ఉన్నాయన్నాడు. ఇవి చూస్తే ముసలమలా నడుస్తున్నాయేంటి? ఇంకా స్పీడ్ కావాలా? ఏది మాక్సిమం ఎంత స్పీడ్ వెళ్తుందో చూపించు. చూస్తావా? అయితే చూడు. అయ్యో, ఎడ్లకు మనిషి
అయ్యో మా రాజన్న జొన్న చెన్ని నాశనం చేస్తారా? మీరు గజ్జల గుంటలు కాదు సగ్గు గుడ్లు వేసుకో సమయంలో ఎంత ధైర్యం నీకు? మావాడిని కొడతావా? కొట్టడం కాదు, చంపేస్తాను. యాక్సిడెంట్ అయి మేము చేస్తుంటే సహాయం చేయడం మనిషి ఏదోదో బాగుతారా? ఇప్పుడే మీ కళ్ళ ముందే ఈ చైన్ స్మాష్ చేస్తాను. దిక్కున్న చోటు చెప్పుకోండి, గంటే పడి చేద్దాం. ముందు నీకు వచ్చిన బాధ ఏంటో చెప్పరా. అబ్బే ఏం లేదండి, మనిషి రూపంలో ఉన్న కొన్ని పశువులు నా పొలం మీద పడి పంటంతా నాశనం చేశాయి. మీరు స్వయంగా వచ్చి నా నష్టపరిహారం నాకు ఇప్పించి ఆ పశువులకు మీరే బుద్ధి చెప్పాలి. ఓ చింతే కదా, ఆ పశువుల్ని పలుపుదాడితో బాది మరీ నీకు న్యాయం చేస్తాను. వెళ్దాం పద. ఒరే సాంబ్రాణి, ఇదేదో హీరో విలన్ల క్లాస్ లాగా ఉందిరా. డాడీ, నన్ను కేదును కట్టేసినట్టు కట్టేశా డాడీ. అబ్బా, ఎంత టైట్ కట్టేశాడు. నాకు అసలు కూడా లూజ్ గా కట్టుకోవడం అలవాటే. అయ్య నరకాసురా, అమ్మాయి గారిని ఇట్లా చూస్తూ ఉంటే నా గుండె గానుగులో వేసి తిప్పుతున్నట్టుగా అనిపిస్తుందండి. సాంబ్రాణి మీద ఒట్టు. ఏవయ్యా రాజా, ఏమిటి నాటకం? నాటకం కాదండి, పొగరబోత్తనం. ఆడతనాన్ని మంచితనాన్ని మర్చిపోయి నా పంట నాశనం చేసిన వాళ్ళ పొగరబోత్తనం. అందుకని అలా కట్టిపాడేశాను. ఊరందరికీ ఒకటే న్యాయం ఒకటే ధర్మం అని చెప్పే మీరు, 10 మందిలో మాటిస్తే ఆ మాట కోసం ప్రాణాలైనా వదిలే మీరు, ఆ దేవుడి మాటకైనా ఎదురుందేమో గాని నా మాటకు తిరుగులేదని చెప్పుకునే మీరు ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. అయ్య నరకాసురా, మరో మార్గం లేదండి. 4 పక్కల మంట పెట్టి మధ్యలో మిమ్మల్ని పెట్టి పాతేశారు. కుర్రాళ్ళందరూ ఆడపిల్లల్ని బంధువులు దొడ్డి పశువులు చేసి పేరం పాడబెట్టక ముందే తమరు ఒక నిర్ణయానికి రావడం మమ్మ మంచిది. ఇంకొక మాట మాట్లాడేవంటే నీకు ఇక్కడే ఉరిశిక్ష వేసేస్తాను, జాగ్రత్త. ఏమయ్య రాజా, నీ పొలానికి ఎంత నష్టమైంది? ఓ 5,000 ఇప్పించండి. అలాగే నాదమని ఇచ్చాయి. అయ్య నరకాసురా, న్యాయం కోసం ఎంతో మందితో జరిమానాలు కట్టించి బెడ్ మీద తడి కొట్టేసుకుని హాయిగా పడుకునే తమరే ఇట్ట జరిమానా కడుతూ ఉంటే దేవుడు దొడ్డిదారిని వచ్చి అడుక్కు తింటున్నట్టుగా ఫీల్ అవుతాడు. పోవే. నీకు రాజధాని మరి బుద్ధి లేకుండా పోతుందిరా. బుద్ధుండబట్టే నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసుకోగలిగాను. ఏమిట్రా అన్యాయం? ఏమిటి? ఆ దేవుడు గారు అన్నయ్య, నేను చేసింది నీకు అన్యాయం అనిపిస్తే నన్ను తిట్టు కొట్టు భరిస్తాను. అంతేగాని మరొక్కసారి ఆ దేవుడిని దేవుడు చేసి మాట్లాడావంటే నేను సహించను. వదినా, నేను పట్నం వెళ్ళి ఎరువులు కొనుక్కొస్తాను. చూసాడే వాడు తలతెక్క మాటలు. అంతా చూస్తూనే ఉన్నాను. మీలో మీ అమ్మ తాత బానిసత్వం పోదు, వాళ్ళ నాన్నగారి పౌరుషము పోదు. పదండి, అన్నం తిందురు గాని. అన్నం కాదే, కాస్త విషయం పెట్టు, తిరిగి వస్తాను. చచ్చా, వెంటనే వెళ్ళి ఆ దేవుడు గారు కాలు పట్టుకోవాలి. ఎరా, నా చెల్లుల్నే కట్టిపడేసేంత మొగాడివైపోయావా? నేనెంత మగాడినో వెళ్ళి మీ చెల్లెల్ని అడుగు, బాగా చెప్తుంది. ఎంత పొగర్రా నీకు? రేయ్, వీణ్ణి విరగొట్టి కట్టిపడేయండి రా. నాన్న, ఆ రాజాన్ని మాత్రం ఉత్తరే వదలకూడదు. నన్నేమో కట్టి పడేశాడు, అన్నయ్యనేమో తుక్కు కింద కొట్టి పారేశాడు. ఇంకా చూస్తూ ఊరుకుంటావేంటన్నా? మన నాన్న పేరు దేవుడు కదే, దేవుళ్లాగా ఈయన రాయే. ఈయన వల్ల ఏ పని కాదని నాకు అర్థమైపోయింది. ఒరే నరేంద్ర,
ఈ దేవుడు రాజకీయాన్ని అర్థం చేసుకోవడం నీ వల్ల కాదు కదా, ఆ దేవుడు వల్ల కూడా కాదురా. నీ రాజకీయాలు నాకు అనవసరం. ఏ పొలంలో నన్ను అవమానించాడో అక్కడే వాడికి బుద్ధి చెప్పాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 24 గంటల్లో ఆ రాజాగడి పొలాన్ని నా సొంతం చేయాలి. తొందరగా దిగు. రైట్ రైట్. రై బస్తాలు తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి, నేను పొలం వెళ్ళి వస్తాను. అలాగే పల్లెటూరు మనగాడి రియాక్షన్ చూసారంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పాపం చాక్లెట్ కాకెత్తుకుపోయిన చిన్న పిల్లల్లా పెట్టాడు ఫేస్. హీరో గారి పొలం ఇప్పుడు మనకు ఆడుకునే ప్లే గ్రౌండ్. ఇప్పటికైనా అర్థమై ఉంటుంది ఈ స్వప్నం అంటే ఏమిటో. నా పొలాన్ని ఆట స్థలం చేయడానికి ఎంత ధైర్యమే. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఇప్పుడు ఈ పొలం నీది కాదు, నాదే. కావాలంటే మా కమ్మిన మీ అన్నయ్యని వెళ్ళి అడుగు. అవునరా, ఆ పొలం కావాలని దేవుడు గారు అడిగారు, అందుకే ఇచ్చేసాను. ఏం తప్ప అని అడుగుతారేంటండి? ఆ పొలమే మీ సొంతం కాదు, మీ అమ్మగారికి పసుపు కుంకం కింద ఇచ్చిన పొలం. అది రాజాకిమ్మని మీ అమ్మగారు ఆఖరి కోరికగా కోరిన మాట మర్చిపోయారా? మర్చిపోలేదే. ఆ పొలం తమ్ముడికి ఇమ్మని అమ్మ చెప్పిన సంగతి మర్చిపోలేదు, వీడు నా తమ్ముడు ఉన్న సంగతి మర్చిపోలేదు. అందుకే ఇన్నాళ్ళు నాకు అండగా ఉండి నా మంచి చేతులు చూసిన దేవుడు గారు ఒకే ఒక కోరిక కోరారు, అందుకే ఇచ్చేసాను. నేను ఊరికే ఇవ్వలేదుగా, డబ్బు తీసుకున్నానుగా. ఆ డబ్బుతో నేను ఉట్టి కట్టుకుని ఊరేగుతానా? రేపు చెల్లెలి పెళ్లికే ఉపయోగిస్తాను. ఏ చెల్లెలి పెళ్లి చేస్తున్న బాధ్యత వాడికి మటుకు లేదంటే? ఇప్పుడు వచ్చింది చెల్లి పెళ్లి సమస్య కాదన్నయ్య. నేను అమ్మలా చూసుకుంటున్న పొలం ఆ నీచుడైన దేవుడికి అమ్మావే, అది నేను భరించలేకపోతున్నాను. మనం ఇంతగా అభిమానిస్తున్న ఆ పొలం ఈ రోజు గొప్పవాళ్ళ అహంకారానికి ఆడస్థలంగా మారింది. అది తలుచుకుంటూనే నా గుండె తరుక్కుపోతుంది. బాబు రాజా, మీ అన్నయ్య చేసింది ఎంత తప్పో నాకు తెలుసు. ఆయన తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. చచ్చా, నువ్వెందుకు అది నా క్షమాపణ కోరుకోవడం? ఇది అన్నయ్య తప్పు కాదు. అన్నయ్య అమాయకత్వాన్ని అడ్డుగా పెట్టుకుని ఆ దేవుడు చేసిన పచ్చి మోసం. వాడి మోసాన్ని వేషాన్ని ఏదో రోజు బయటపెట్టి అన్యాయంగా అన్నయ్య దగ్గర తీసుకున్న నా పొలాన్ని తిరిగి మళ్ళీ దక్కించుకుంటాను. నువ్వు అవమానించిందా రాజాని కాదే, భూదేవి తల్లిని. ఆ పాపం నిన్ను ఊరికే వదలదు. నువ్వు పుట్టగానే ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని మురిసిపోయాను. కానీ ఈ రోజు నువ్వు చేసిన దారుణం తలుచుకుంటే నా కడుపును పుట్టిన దేవత కాదు, రాక్షసి అని కుమిలిపోతున్నాను. స్వప్న, ఇప్పటికైనా నీలో ఏమాత్రం సంస్కారం ఉన్నా, కొంచెం అయినా మానవత్వం మిగులున్నా వెంటనే వెళ్ళి ఆ రాజాని క్షమాపణ అడుగు. అప్పుడు గానీ నువ్వు చేసిన పాపం తీరదే. నేను మిమ్మల్ని అవమానించాను. ఐఎమ్ సారీ. మీరు నన్ను క్షమించానంటే గానీ నాకు మనశ్శాంతి లేదు. ప్లీజ్. అంకుల్ అంకుల్, నేను ప్రశ్న అడుగుతాను, జాబ్ చెప్తావా? అడుగమ్మా. అపకారం చేసిన వాళ్ళని కూడా మన్నించడమే అసలైన మనిషి లక్షణం అని మా మాస్టర్ చెప్పారు. అది నిజమేనా అంకుల్? నిజమేనమ్మా. మరి నువ్వు మంచివాడవని మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తుంది. నిజంగా నువ్వు మంచివాడవే అయితే నీకు అపకారం చేసిన మా అత్తయ్యను క్షమించవా అంకుల్? చెప్పు అంకుల్. మా అత్తయ్య పాపని రోజు ఏడుస్తుంది, క్షమించానని చెప్పు. వస్తానమ్మా. రాజన్న, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనన్నా. ఏంట్రా నువ్వు అనేది? మా అమ్మ ఆపరేషన్ కి నీ చెల్లెమ్మతో డబ్బు పంపించావుగా. నువ్వేం కావాలో చెప్పు, అది ఇస్తాను. అయితే రేపు పొద్దున్న నేను 4 గంటలు పుట్టాను. అదే టైంకి నా బెడ్రూమ్ కొచ్చి నా కళ్ళ ముందు కనిపించి నాకు చిన్న ముద్దు బహుమతిగా ఇవ్వాలి. ఏంటేంటి, పొద్దున్నే మీ ఇంటికి వచ్చి నీకు ముద్దు పెట్టాలా? ఏ ఈ ఊరి దేవుడి గారంటే భయమా? చచ్చా, మనం ఆ దేవుడికే భయపడం, ఈ దేవుడు ఒక లెక్క. ఇదిగో, నువ్వు నన్ను లవ్వాడావు, నేను నిన్ను లవ్వాడాను.
మధ్యలో ఎవడైనా వచ్చాడంటే ఎత్తి కొడతాను, ఏట్లో పడతాడు. ఇదిగో రేపు మీ ఇంటికి వస్తున్నాను అంతే. చూసావా, చెప్పాను, వచ్చాను. ఇది నీకోసమే తెచ్చాను. స్వప్న, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమిటమ్మా, ఏం జరిగింది? అబ్బే లేదండి. లేదంటే ప్రత్యక్షంగా కనపడుతుంటాను. తిన్నగా నా కూతురు బెడ్రూమ్లో రావడానికి నీకు ఎంత ధైర్యం? నేనేం కావాలని రాలేదు. నీ కూతురే తన పుట్టినరోజుని రమ్మంటే వచ్చాను. మా చెల్లెలు పుట్టినరోజా? ఈ రోజా? ఎవరికి రా కథలు వినిపిస్తావు? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. స్వప్న చెప్పు, నువ్వు నన్ను రమ్మలేదు? లేదు, నేనేం రమ్మలేదు. నువ్వే కావాలని మా నాన్న మీద కోపంతో నన్ను నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావు. స్వప్న, ప్రెసిడెంట్ నైనా నా ఇంట్లోకే వచ్చి నా కూతురు పడగదిలోకి వెళ్లి దాన్ని బలవంతం చేయబోయిన ఈ నీచుడికి ఈ పంచాయతీ విధించే శిక్ష 25 కొరడా దెబ్బలు. బాబు గారు, నా తమ్ముడు పొగరబోతు, గర్వం ఉంది, పెద్దవాళ్ళు ఎదిరించే ధైర్యం కూడా ఉంది. కానీ ఓ అమ్మాయిని తిరపెట్టేటంత నీచమైన కూడా మాత్రం లేదండి. కావాలంటే ఆ శిక్ష నాకు వేయండి. అన్నయ్య వద్దు, నాకే వేయని. ఒరే భీమన్న, నువ్వు ఆగు. కొరడా నా చేతికివ్వు, వీడి సంగతి నేను చూస్తా. నేను తలుచుకుంటే నిన్ను నీ అబ్బనే కాదు, అడ్డొచ్చిన ప్రతి వాణ్ణి ఎత్తి కొట్టి ఏట్లో పడేయగలను. కానీ నేను ఈ శిక్ష ఒప్పుకున్నది నీ బాబు తీర్పుని గౌరవించి కాదు, నీకు భయపడి కాదు. ఒక మనసు లేని ఆడదాన్ని ప్రేమించిన పాపానికి. కానీ ఆ రోజు పొలంలో నా స్నేహితురాళ్ళ మధ్య నన్ను కొట్టావు. అందుకే ఈ రోజు ఇలా దెబ్బకి దెబ్బ తీశాను. ఇప్పటికైనా అర్థమైందా ఈ స్వప్న గ్రేట్నెస్? ఆగో, నా ఒంటి మీద పడ్డ దెబ్బలు కొంతకాలానికి మాసిపోతాయి. కానీ నా మనసు మీద కొట్టావే దెబ్బ నా జీవితంలో మర్చిపోను. ఓరే రాజా, నేను ఇంతకాలం దేవుడి గారితో గొడవలొద్దని ఎందుకు మొత్తుకుంటున్నాను ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైందన్నయ్య. వాళ్ళు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడే అర్థమైంది. ఏమిటా నువ్వు అనేది? నేను ఇప్పుడు ఏమీ అన్నా, నాకంటూ ఓ రోజు వస్తుంది. అప్పుడు ఆ దేవుడి గాడికి వాడి కూతురికి సరైన గుణపాఠం నేర్పుతాను. అమ్మా స్వప్న, ఆ పెళ్లి కొడుకు నీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే ఈ పెళ్లి ఒప్పుకో. మీ నాన్నగారికి భయపడి మొహమాటానికి ఒప్పుకున్నావో నాశనం అయ్యేది నీ బతికి. నోర్మైవే, శుభం అంటూ పెళ్లి చూపులు వెళ్తుంటే వధవాడు అవుతున్నావు. నువ్వు పదమ్మా. టాటా బుజ్జి, టాటా. ఏం కూసారా ఇంకోసారా తప్పుడు కొత్త కూసాడు చెప్పు తీసుకొస్తాడు. అగవాయా, ఏమన్నాడా ఎవడు? అయ్య నరకాసురా, ఏమన్నాడంటారేంటండి? ఇంత అర్జెంట్ గా అమ్మాయి గారి పెళ్లి ఏర్పాటు ఎందుకు చేస్తున్నారు? ఆ రాజా గారితో అమ్మాయి గారి కూడా పంచాయతీ లెవెల్కి వెళ్ళి అమ్మాయి గారు బ్యాడ్ అయిపోయిందనే కదా అని అడుగుతాడని వెదవా అంతతో ఊరుకున్నారా? ఆ చేసుకునే పెళ్లి కొడుకు ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా అని నొక్కి మరీ అడుగుతున్నాడండి. తగులు బాజీ సామ్రాట్ మీద ఒట్టు. చూడు నాదముని, కడుపులో ఏదో పెట్టుకుని పిల్ల గడ్డికొస్తావని అడిగాట వెనకటికి నీలాంటి వాడేవాడు. అసలు ఆ డౌట్ వాడుకుందో లేదో కానీ నీకుందా నాకు అనిపిస్తోంది. అయ్య నరకాసురా, ఈ నాదముని శీలాన్ని మీరే శంకించారు అంటే ఇప్పుడే మీ ముందే బ్రాందీలో ఎండ్రిని కలుపుకుని తాగి చచ్చిపోతాను. బ్రాందీ ఇప్పించండి. నీ బోడీ శీలాన్ని నిరూపించుకోవడం కోసం నేను బ్రాందీ చచ్చినాయం. వెళ్ళిపోండి. అసలు ఈ తప్పుడు కొత్త వెళ్ళిపోయాడు ఆయన. ఇందు మూలంగా సమస్తమైన ప్రజలకి తెలియజేయటం ఏమనగా, మా నూరికి ఎలక్షన్ ఆఫీసర్ గారు వచ్చారు. పంచాయతీ ఎలక్షన్ల గురించి మీ అందరికీ వివరాలు చెప్పడానికి మా నూరి గుడి మండపం దగ్గర సాయంత్రం సభ ఏర్పాటు చేశారు. కాబట్టి
అందరూ రావాల్సిందిగా తెలియపరచడమైంది. మనూరికి ఎలక్షన్ ఇదే వైరింగ్ బాబు, కొత్తగా ఉందే. సాంబ్రాణి ఎన్నాళ్ళకి మనకి చేతి నిండా ఫుడ్ దొరికిందిరా. ఇప్పుడు గైలో ఒప్పుకుంటారా? మీ పేరు నాదముని కాదు నారదముని అని. నార్మల్గా ముసాకట్లేదవా? ఈడెవడండి నా కల్నేతలాగా ఉన్నాడే. సోదర సోదరీమణులారా, ఇన్నేళ్లుగా మీ ఊళ్ళో ఎలక్షన్ జరగలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. విలువైన మీ ఓటును మీకు నచ్చిన వ్యక్తికి వేసి మీ నాయకుణ్ణి మీరే ఎన్నుకోవాలి. అది పౌరునిగా మీ బాధ్యత. అయ్యో నరకాసురా, బాధ్యత బత్తల కూర. అసలు మా ఊళ్ళో ఎలక్షన్ పెట్టినా దేవుడు గారి నిలబడతారు, ఆయనే గెలుస్తాడు. అసలు మా దేవుడి గారికి ఎదురు నిలబడే ధైర్యం గాని దమ్ము గాని ఉన్న మగాడు మా ఊళ్ళోనే లేడండి. ఉన్నాడు. నేనే ఆఫీసర్ గారు. ఆ దేవుడికి ఎదురుగా నేను నిలబడతాను. రాజా ఎవడా వాగుడు? దేవుడు గారితో పోటీయా? నోరు మూసుకుని పోముండు. నేను మూసుకుంటాను, నువ్వు కూకోవా. ఏమిటయ్యా అది? అయ్యా ఇప్పుడే కథ మంచి పాకాని పడిందండి. మీ పవర్ ఏంటో వాళ్ళందరికీ తెలియాలి. అది నీ పేరేమిటి బాబు? రాజా. ఇట్రండి. మీరు దేవుడి గారికి ప్రత్యర్థిగా నిలబడటానికి నిర్ణయించుకున్నారా? అవును. అయితే ఇదిగో ఈ నామినేషన్ పేపర్ మీద సంతకాలు చేయండి. దేవుడు గారు మీరు కూడా చేయండి. ఓకే, మీ ఊళ్ళో కూడా అన్ని ఊళ్ళతో పాటు వచ్చే నెల 5వ తారీఖున ఎన్నికలు జరపడానికి నిర్ణయించాం. వస్తాను. ఒరే రాజా, ఆవేశంలో మంచి మర్యాద మర్చిపోతున్నావు. మంచి మర్యాద తెలుసు కాబట్టి న్యాయంగా ఎన్నికల్లో నిలబడి తరతరాల పొగరబోత్తానాన్ని బద్దలు కొట్టడానికి నిర్ణయించుకున్నా. ఏన్నారా? ఇదిగో రాజా, నువ్వు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓడిపోతావు. అప్పుడు నువ్వు ఓడిపోయినప్పుడు నీ అన్నయ్యని, వదిల్ని, చెల్లెల్ని, ఆస్తిపాస్తులన్నింటినీ వదిలేసి కట్టుకుండలతో ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తే ఆలోచించుకో. అదే నేను గెలిచి ఈ దేవుణ్ణి ఊరి నుంచి వెళ్ళిపోమంటే ఒప్పుకుంటాడా? అయ్య నరకాసురా, దేవుడి గారికి ఎలా కుదురుతుందండి? 500 ఎకరాల భూస్వామైన ఆయన ఆస్తిపాస్తులన్నీ వదిలేసి కట్టుకుండలతో ఇంకెక్కడికైనా వెళితే అడుక్కుని తిని బతకాల్సిందే. పైగా ఈయన పర్సనాలిటీకి ఎవ్వడు ముష్టి కూడా మూసుకో. రాజా సరే, నువ్వు ఓడిపోతే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. నేను ఓడిపోతే నీ దగ్గర కొనుక్కున్న పొలాన్ని ఎక్కిస్తా. అన్యాయంగా తీసుకున్న నా పొలాన్ని ఇవ్వడం మాత్రమే కాదు. కాదా? మరేం చేయమంటావయ్యా? పొలంతో పాటు దేవుడు గారి అమ్మాయిని కూడా నీకు ఇచ్చి పెళ్లి చేయమంటావా? అవును, అదే సరైన పందెం. ఈ ఎన్నికల్లో ఈయనే గాని ఓడిపోతే నా పొలంతో పాటు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలి. అప్పుడే ఈ పందానికి నేను ఒప్పుకుంటాను. ఎరా ఒళ్ళు బలిసిల్లా? ఇంతమంది ముందు ఈ దేవుడు కూతురించి పెళ్లి చేయమని అడుగుతావా నిన్ను? అయ్యో నరకాసురా, జనవంటి జనం వాళ్ళ ముందు ఆవేశం పనికిరాదు. కూర్చోండి. అయినా వాడితో పందెం కట్టడానికి మీరు దంకుతారేంటండి? వాడెంత, వాడి తాకతెంత? మీ మీద వాడు గెలవడమే. గెలిచి తీరేది మీరేనండి. మీరు హాయిగా బెడ్ మీద తరిగొడ్డేసి పడుకోండి. నాదముని అయ్యా, ఈ ఒక్క విషయంలో నా మాట వినండి బాబు. రాజా సరేనయ్యా, నువ్వు అన్నట్టుగానే ఎన్నికల్లో నువ్వు గెలిస్తే దేవుడు గారు నీ దగ్గర లాక్కున్న పొలాన్ని నీకు తిరిగిచ్చేయడమే కాకుండా వారి అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు. అది కాదయ్యా నా నేను చెప్తా. కానీ ఎన్నికల్లో నువ్వు ఓడిపోతే ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని ఇప్పుడే ఇక్కడే కాగితం మీద రాసి సంతకం పెట్టాలి. నేను కాగితం రాసి సంతకం పెడతాను. అలాగే ఆయన కూడా రాసిస్తాడా? అడుగు. ఇంత దూరం వచ్చాక వెనక తగ్గే మనిషి కాదు ఈ దేవుడు. దేవుడు 10 మంది ముందు ఒక మాట అన్నాడంటే ప్రాణం పోయినా సరే నిలబెట్టుకుంటాడు. నాదముని చేకాయితాడు. ఆహా ఆహా, ఇదండి అసలైన పోటీ అంటే, పందెం అంటే. రాజా, ఇది బాగా చదువుకుని సంతకం పెట్టు. అయ్యా తమరు కూడా ఇది బాగా చదువుకుని సంతకం పెట్టండి. ఈ వరాహపురం పంచాయతీ ఎన్నికల్లో రామినేని రాజేంద్రబాబు గారు తన ప్రత్యర్థి దాసంచెక్క దేవుడు గారిపై
3752 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఏమిటో చెప్పేది? 10 మంది ముందు మాట మాట పెరిగింది. వేరే దారి లేక పందెం వేశాను. అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానని వాడికి రాసిచ్చాను. కన్న తండ్రిగా నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా? మీ పందాల కోసం నన్ను బలిపశువుని చేసే హక్కు మీకు లేదు. నాన్న, ఇదేం పురాణ కాలం కాదు. పురాణాల్లో కూడా భార్యని పందెం కాసారే తప్ప కూతురుని ఎవరు పందెం కాయలేదు. ఇప్పుడే చెప్తున్నా నాన్న, ఈ పెళ్లికి నా ప్రాణం ఉండగా ఒప్పుకోను. దేవుడు బయటికి రావాలి! దేవుడు! 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 వీళ్ళకి మాటలతో చెప్తే సరిపోదు. ఇంటి ముందు చేరి అల్లరి చేస్తే లొంగిపోతాం అనుకుంటున్నారా? మర్యాదగా వెళ్ళండి, లేకపోతే ఒక్కొక్కరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. జాగ్రత్త. ఎత్తి కొడితే ఏట్లో పడతావు. నువ్వు 2 చేతులు లేపితే ఇక్కడ 1000 చేతులు లెగుస్తాయి. జాగ్రత్త. మాటిచ్చాడే నీ బాబు, బయటికి రమ్మను. ఎందుకు రావాలైనా? ఎందుకంటే పందెం కట్టిన పెద్ద మనిషి ఓడిపోగానే పిరికి మందల ఎంతో దాక్కున్నారని వాళ్ళ ఉద్దేశం. ఎరా అంతేనా? సరేనయ్యా, ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి ఆయన్ని బయటికి తీసుకొచ్చి నీకు క్షమాపణ చెప్పిస్తాం. అప్పుడైనా క్షమించి నువ్వు ఆయన్ని వదులుతావా? ముందు రమ్మనవాయ్. ఆయన రాడు. అయితే కుర్ర నరకాసురా, లేబర్ ముందు ఎమోషన్లో పనికి రావయ్యా బాబు. రాళ్ళు మీద పడక ముందే నువ్వు లోపలికి పద. నాన్నగారిని తీసుకొద్దాం పదా. బాబు నన్ను మన్నించండి, పరిస్థితి నా చేయి దాటిపోయింది. నేనంత చెప్పిన వాడు వినే స్థితిలో లేడు. నన్ను క్షమించండి. మా తిండి తిని మా పంచనప్పటి బ్రతికే మీకు కూడా మాతో పందాలు కాసంత లెవెల్ వచ్చేసిందిరా. నిన్నిప్పుడే ఇక్కడే శవాన్ని చేసి బయట పడేస్తే గాని నీ తమ్ముడికి మా విలువేంటో తెలియదురా. ఈ రాక్షసత్వం వల్లనే మీ నాన్నగారు ఊరి ప్రజల ముందు ఇప్పుడు దోషిగా నిలబడ్డారు. సాటి మనిషిని చంపే కూడా మనల్నే చంపుతుంటుందని ఇప్పుడే కూడా తెలుసుకోకపోతే నీ కర్మ. చంద్రయ్య, నువ్వు వెళ్ళెక్కడి నుంచి. ఇక నువ్వు వెళ్ళు, నేను చెప్పానుగా. ఏమండి, మీరు ఇలా మౌనంగా ఉంటే లాభం లేదు. మీరు చేసిన తప్పని మీకు తెలుసు. ఆ తప్పును వెళ్లి వాళ్ళ ముందే ఒప్పుకోండి. రాజా మంచి మర్యాద తెలిసిన మనిషి, మిమ్మల్ని తప్పక క్షమిస్తాడు. నన్ను క్షమిస్తాడా? ఈ దేవుడు తరతరాలుగా పరపతి కోసం, పరువు కోసం, ప్రతిష్ట కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా బతికిన మనిషే. ఈ ఊళ్ళో గుళ్ళో దేవుడి మాటకు విలువ ఉందో లేదో కానీ 10 మందిలో ఈ దేవుడు ఇచ్చిన మాటకు తిరుగులేదని అందరికీ తెలిసే. అంటే ఇప్పుడు నన్ను రాజకిచ్చి పెళ్లి చేస్తావా? చెప్పు నాన్న, చెప్పు. లేదమ్మా, నా మాట కోసం నీకు ఇష్టం లేని వ్యక్తికిచ్చి నీ జీవితాన్ని నాశనం చేయి. అయ్య నరకాసురా, అటు పెళ్లి చేయక ఇటు క్షమాపణ కోరుకోక మరి ఏం చేస్తారని బాబు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యకపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఈ సమస్యకు 3వ పరిష్కారం ఉందని ఆదముని. వదలండి. పందెం నిలబెట్టుకోలేని అసమర్థుడిగా ఊరి వాళ్ళ ముందు బతికుండటం కంటే ఆత్మహత్య చేసుకుని చావడం మంచిది. ఏమంటే, మీకు దండం పెడతాను, నేను బ్రతికుండగా ఇలాంటి అగాయిత్యాలు చేయకండి. ఇంతకంటే వేరే మార్గం లేదు. నా మాట వినండి. ఇదిగో బాబు, నాన్నగారిని తీసుకురా. నాన్న, నువ్వు పద. అమ్మా స్వప్న, ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించగల శక్తి నీ ఒక్కదానికే ఉందమ్మా. అవునమ్మా, ఇప్పుడు నువ్వు 2 మార్గాలు. ఒకటి నీ మెళ్ళో తాళిపడాలి, లేదా నా మెళ్ళో తాళి తెగాలి. నిర్ణయించవలసింది నువ్వే. చెప్పమ్మా, నీ కన్న తల్లి పశు కుంకాలు నీ కళ్ళ ముందే వెళ్ళిపోవడం నీకు ఇష్టమేనా? చెప్పు. దేవుడు! 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 నువ్వెందుకు ఈ పందెం కాసావో, నీకు కావాల్సిందేమిటో నాకు బాగా తెలుసు. పద, నా మెళ్ళో తాళి కట్టి నీ కక్ష తీర్చుకో.
మనిషితో ఆడుకుంటే స్నేహం పెరుగుతుంది, కానీ మనసుతో ఆడుకుంటే ద్వేషం పెరుగుతుంది. అది జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ రోజు నీకు అధికారం అంతస్తు ఉందని నన్ను ప్రేమించినట్టు నటించి నమ్మించి 10 మంది ముందు దోషం చేసి నిలబెట్టావు. నీ కక్ష తీరిందని సంతోషించావు. కానీ కాలం ఎప్పుడు ఒకే దారిలో నడవదు. పెద్దవాడికి ఒక రోజు ఉంటే పేదవాడికి కూడా ఒక రోజు వస్తుంది. ఇప్పుడు నీ జీవితం నా కాళ్ళ దగ్గర ఉంది. ఒక్క తన్ను తన్నానంటే నీ 7 అంతస్తుల బతుకు నా గుడిసెలోకి వచ్చి పడుతుంది. అవునా కాదా? అవునా కాదా? 2 మూరల పసుపు తాడు, ఆవల పసుపు కొమ్ముతో నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఈ క్షణం చాలు. కానీ పెళ్లి అనేది స్వర్గంలో దేవతలు, ఊళ్ళో పెద్దలతో పాటు కలిసి బ్రతికే మనసులు కలిసి నిర్ణయించవలసిన పవిత్ర బంధం. నీ గర్వాన్ని అణచడానికి, మీ నాన్న అన్యాయాన్ని అధికారాన్ని అంతం చేయడానికి పందెం కట్టి పంతం కొద్ది నిన్ను ఇక్కడ తీసుకొచ్చానే తప్ప నీ మెళ్ళలో తాళి కట్టి తాళి పట్టుకున్న విలువను, పెళ్లికున్న దైవత్వాన్ని నాశనం చేసే అంత దుర్మార్గుణ్ణి కాదు. ఇష్టం లేని పెళ్లి చావుతో సమానం. లే, ఇదిగో నీ కూతురు. నేను ఈ పిల్లకు తాళి కట్టలేదు, కట్టను కూడా. నీలాగా మనుషుల్ని బానిసలు చేసి బలవంతంగా లొంగ తీసుకునే మనస్తత్వం నా రక్తంలో లేదని ఇప్పటికైనా తెలుసు. అన్యాయం మీద మంచితనం తిరగబడితే ఏ శక్తి దాని ముందు నిలబడలేదని మర్చిపో. ఇది నిన్ను ఓడించిన ప్రెసిడెంట్ గానే కాదు, నీ అహంకారాన్ని చావు దెబ్బ తీసిన రాజాగా నీకు చెప్తున్న ఆఖరి మాట. వస్తా. దేవుడు గారు, ఈ సంవత్సరం మన ఊర్లో రోడ్ల రిపేర్కి గాను దేవుడు ఉత్సవాలకు గాను 50,000 ఖర్చు అయినట్టు ఇక్కడ లెక్క రాసి ఉంది. కానీ ఏ ఒక్క రోడ్డు రిపేర్ చేయలేదని, అసలు మీరు ఉత్సవాలే జరిపించలేదని ఊరందరికీ తెలుసు. అవునా? అవును. ఆ 50,000 ఏమైందో చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఒకటికి జవాబు చెప్పే అవసరం ఈ దేవుడికి లేదు. ప్రజల సొమ్ము తినేసి జవాబు చెప్పనంటే ప్రెసిడెంట్ గా మీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. అలాగైతే ఆ తీసుకునే చర్య మొదలు నా మీద తీసుకోరా. ఎందుకంటే పంచాయతీ క్లర్క్ గా ఆ లెక్కలు రాసింది నేను. మిమ్మల్ని అడిగే సమయం వచ్చినప్పుడు అడుగుతాను, అప్పుడు జవాబు చెప్పండి. అది మర్యాద. ఓహో, మర్యాదలు నువ్వు చెబితే నేను నేర్చుకోవాలా? చంద్రయ్య గారు, ఇది పంచాయతీ ఆఫీస్ అని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిధి దాటి ప్రవర్తించకండి. మీ పని మీరు చూసుకోండి. దేవుడు గారు, అర్ధాంతరంగా మీటింగ్ లోంచి వెళ్ళిపోవడం సభ్యత కాదు. సభ్యత గురించి నువ్వు చెబితే నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 50,000 సంగతి నేను తెలుస్తాను. చంద్రయ్య గారు, మీరు పంచాయతీ బోర్డులో జీతం తీసుకుంటున్న గుమాస్తా, అంతేగాని దేవుడు గారింట్లో పాలేరు కాదు. మీరు అక్కడ కూర్చోండి. ప్రెసిడెంట్ గారు, నేను మొదట దేవుడు గారి మనిషిని, ఆ తర్వాతే పంచాయతీ ఆఫీస్ లో గుమాస్తాని. దేవుడు గారి వెనక వెళ్లే హక్కు నాకు పుట్టుక నుంచి ఉంది. ఆ హక్కులు కాదనే ఉద్యోగం నాకు అక్కర్లేదు. అడ్డమైన వాళ్ళ దగ్గర పనిచేసే కర్మ నాకు పట్టలేదు. నేను ఇప్పుడే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. ఎంత పొగరు! వాణ్ణి ఇలాగే వదిలేస్తే మనకి ఈ ఊళ్ళో పుట్టగతులు కూడా ఉండవు నాన్న. నువ్వు అను, వెంటనే సిటీ నుంచి రాంబా మనుషుల్ని పిలిపించి వాణ్ణి నరికి ముక్కలు చేయిస్తాను. తొందరపడకురా. వాణ్ణి చంపేయటం నాకు మందు తాగినంత తేలిక. మరి ఇంకెందుకని ఆలస్యం? వెంటనే మందు తాగి వాడిని చంపేయండి. ఇది నా ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. నీకు అర్థం కాదు? నోరు మూసుకు వెళ్లే ముందు ఆ చంద్రగారిని తీసుకురా. అయ్యనరా కాసురా, వాడు ఎక్స్పర్ట్ వాడండి. వాడెందుకండి చెప్పుడు? ఏడిశావు. ఆ చంద్రయ్య గారు మన కోసం ఉద్యోగం వదులుకున్నాడు. వాడికి మన మీద విశ్వాసం ఉంది. వాడి విశ్వాసాన్ని ఆయుధంగా చేసుకుని ఆ రాజాగాన్ని దెబ్బతీస్తాను. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ఏమిటి ఇలా వచ్చారు? ఏమీ లేదండి, చిన్న ఆస్తి తగాదా తీర్పు చెప్పాలి. ప్రెసిడెంట్ గా ఇక నుంచి మన ఊరి వాళ్ళకి మంచికైనా చెడ్డకైనా మీరే కదా దిక్కు. ఏమంటారు? ఇంతకీ సమస్య ఎవరిది? నాదే. అన్నయ్య, ఏమిటి నీకు వచ్చిన సమస్య? నాకు నా తమ్ముడికి పట్టలేదు. మా ఆస్తిని 2 భాగాలు చేసి మా ఇద్దరికి పంచవండి.
అన్నయ్య, నా పేరు అన్నయ్య కాదు, చంద్రయ్య. ప్రెసిడెంట్ గారు, పరిధి దాడి ప్రవర్తించడం అలాంటి సామాన్యుడికి పద్ధతి కాదు. ఆస్తిని భాగాలు చేసి వెంటనే పనిచేయండి. ఏమండి, ఏమిటండి ఇది? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు భాగాలు పనిచేయంత అవసరం ఏమొచ్చింది? నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. ఇది మా అన్నదమ్ముల సమస్య. తోడబుట్టివాడు నా మాట కాదన్నాడు. నేను వద్దన్న పదవిని వదులుకోనన్నాడు. రక్త సంబంధాన్ని కాదన్న వాడితో కలిసి బతకడం నా వల్ల కాదు. ప్రెసిడెంట్ గారు, వెంటనే భాగాలు పనిచేయండి. అన్నయ్య, ఏమిటి అన్యాయం? ఇది అన్యాయం కాదమ్మా, అమాయకత్వం. గుడ్డిగా దేవుణ్ణి నమ్మిన మనిషికి ప్రతి రాయి దేవుళ్లానే కనిపిస్తాడు. అనుబంధాలను వేరు చేసి నన్ను ఒంటరివాణ్ణి చేయడానికి ఆ దేవుడు ఆడుతున్న నాటకం ఇది. సరే, మీ ఇష్ట ప్రకారం ఇప్పుడే ఇక్కడే భాగాలు పంచేయండి. బాబు రాజా, వదినా, నువ్వు ఊరుకో. వచ్చారుగా పెద్ద మనుషులు, కానివ్వండి. మొత్తం మేకలు 16, పెద్ద ఆయనకి 8, చిన్న ఆయనకి 8. కోళ్ళు 10, పెద్ద ఆయనకి 5, చిన్న ఆయనకి 5. పొలం మెట్ట 6 ఎకరాల్లో చెరి సగం, మాగాని 10 ఎకరాల్లో చెరి సగం. పుర్లో ధాన్యం చెరి సగం, పశువులు చెరి సగం. ఇంకేమున్నాయి చంద్రయ్య చెప్పు. ఇక మాకు మిగిలినది ఒక్కగానొక్క చెల్లెలు. అమ్మా సీత, చెప్పండి చంద్రయ్య గారు, మన చెల్లెలు కూడా చెరిసగం భాగం చేసి తీసుకుందామా? అయ్య నరకాసురా, ఇదెక్కడ విడ్డూరం అండి? బతుకున్న మనిషిని సగంగా ఎలా చేల్చగలమండి? బంధాలనే చీల్చిన మనుషులకు మనిషిని చీల్చడం పెద్ద కష్టమైన పనేం కాదు నాథముని. ఇదిగో ప్రెసిడెంట్ గారు, తప్పంతా నాదేనన్నట్టుగా మొత్తం నాణ్యత మీద వేస్తే ఇక్కడే మీ ముందే ఈ చేత్తోనే 4 బీకుని చస్తా. సాంబ్రాణి మీద ఒట్టు. ఈ గొడవ అంతా ఎందుకు గాని, అమ్మా సీతమ్మ, మీ ఇద్దరన్నయ్యల్లో నువ్వు ఎవరి దగ్గర ఉండదలుచుకున్నావో నువ్వే తేల్చుకుని చెప్పేయి. నేను పెద్దన్నయ్య దగ్గరే ఉంటాను. శుభం. అయితే ఇంకా భాగాలు పంచడం పూర్తయినట్టే కదా? లేదు, ఇంకా ఉంది. ఏమిటది? ఇల్లు. ఇంటిని ఏం చేస్తావు? 2 భాగాల కింద విడగొడతాం. మధ్యలో గోడ కట్టండి. అన్నయ్య, నేను పెద్దన్నయ్యతోనే ఉంటానని అంతమంది ముందు చెప్పాను. నా మీద కోపమా? చచ, పరిస్థితి నేను అర్థం చేసుకోగలనమ్మా. పెద్దన్నయ్య అమాయకుడు. నువ్వు ఆయన్ని కాదన్న మరుక్షణం నన్ను అపార్థం చేసుకుంటాడు. అది తెలిసిన నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళావు, అవునా? బాబు రాజా, అన్నం తిను. వదినా, ఆ ఇంటిని తెచ్చిన అన్నం నేను ఇప్పుడు తినకూడదు. ఏం బాబు, ఇంటికి గోడ కట్టినంత మాత్రాన ఈ వదిన చేతి ముద్ద చేదైపోయిందా? ఈ పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. తల్లి బిడ్డ ఆకులి తీర్చలేని పరిస్థితి నీకు అర్థం కాకపోవడమే మంచిది. నువ్వు నా చేతి ముద్ద తినకపోతే నేను చచ్చినంత తొట్టు. వదినా, మన మాట కాదని వేలుపడిన మనిషికి ఈ ఇంటి తిండి మాత్రం కావాల్సి వచ్చిందా? అంత సిగ్గున్న వాడైతే ఈ ఇంటి పచ్చి మంచినీళ్ళు కూడా తాగడు. ఏట్రో ఎన్ని మోటార్ కార్లు ఊళ్ళోకి వస్తున్నాయి? ఏంటి కదా? దేవుడి గారమ్మని ఎవరో పట్నం బాబుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంట. రేపే నిస్తార్థం. నమస్కారం అమ్మగారు. నమస్కారం. బాగున్నావా లక్ష్మి? ఈ అమ్మాయి మీ ఆడబిడ్డ కదూ? అంతేకాదండి, కాలం కర్మం కలిసి వచ్చుంటే ఈ స్వప్నమ్మ గారి కూడా ఆడబిడ్డన అయి ఉండేదాన్ని. సీత, ఏంటా పిచ్చి మాటలు? క్షమించండి అమ్మా. దానికే ఉంది లక్ష్మి. మనం పెద్దరికంతో మనసులో అనుకునే మాటే చిన్నపిల్ల గనక ధైర్యంగా బయటకు అనేస్తుంది. అమ్మా పెడదాం పదా. ఏ బుజ్జి, ఏంటక్క? ఇలారా. అదిగో ఆ చెట్టుకు వేలాడుతోంది ఆ తాళిబొట్టే. మీ అత్తయ్య మెళ్ళో మా అన్నయ్య కట్టాలనుకున్నాడు, తెలుసా? నాకు తెలీదే. కావాలంటే వెళ్ళి మీ అత్తయ్యని అడుగు. అలాగే. ఎక్కడికి? రాజా అంకుల్, నీ మెళ్ళో కట్టబోయిన తాళి ఇదేనా? ఎవరు చెప్పారా నీకు? సీతక్క చెప్పింది. నోర్మై. ఎందుకమ్మా దాన్ని తిడుతున్నావు? ఏం లేదులే, పద వెళ్దాం.
చూడు రాంబాబు, ఆ రాజాగారికి మా స్వప్నమ్మకి పెళ్లి జరగబోయి ఆగిపోయిన మాట నిన్న నిజం. అంతకు మించి వాళ్ళిద్దరి మధ్యన ఏ లింకులు లేవుగాక లేవు. అట్టడి తప్పుడు కోత ఈ ఊళ్ళో ఎవడన్నా కూస్తే నువ్వు నమ్మద్దు, నా బ్రాంతి మీద ఒట్టు. నాదముని ఏమిటా పిచ్చివాగుడు? పిచ్చివాగుడు కాదండి, ముందు జాగ్రత్త. నిశ్చితార్థానికి ముందే లస్కుటఫర్లన్నీ మనం పెళ్లి కొడుక్కి చెప్పేయటం ఆడపెళ్లి వారిగా మన ధర్మం. చాలా నోర్మయ్. అది కాదు రాంబాబు, అసలు ఏం జరిగిందంటే నాకేం చెప్పద్దు. మనలాంటి వాళ్ళు ఆలోచించాల్సింది శీలం చింతకాయ గురించి కాదు, స్టేటస్. మనకు కావాల్సింది స్టేటస్. మీ దగ్గర డబ్బుంది, నా దగ్గర డబ్బుంది, మరిద్దరి డబ్బు కలిస్తే ఇంకా డబ్బు సంపాదించవచ్చు. అది బిజినెస్. ఆ బిజినెస్ కి ఓవర్ బ్రిడ్జ్ లాంటిదే ఈ పెళ్లి. అయినా మీ అమ్మాయి స్వప్న ఆ రాజాగారితో కాపురం చేసిన నేను పెద్ద ఫీల్ అయ్యేవాడిని కాదే. పెళ్లి అనేది స్వర్గంలో దేవతలు, ఊళ్ళో పెద్దలతో పాటు కలిసి బ్రతికే మనసులు కలిసి నిర్ణయించవలసిన పవిత్ర బంధం. నీ మెళ్ళలో తాళి కట్టి తాళి పట్టుకున్న విలువను, పెళ్లికున్న దైవత్వాన్ని నాశనం చేసే అంత దుర్మార్గుణ్ణి కాదు. రాష్ట్రం ధారయతాం ధ్రువం. మీరు తాంబూలాలు మార్చుకోండి. ఆగండి, ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. ఏమిటో అనేది ఎందుకు వీలేదు? ఎలా వీలవుతుందన్నా? ఆ రోజు నీకు నువ్వే ఆ రాజుని పెళ్లి చేసుకో, లేకపోతే ఆత్మహత్య చేసుకుని చేస్తానని బెదిరించి మరి అతనితో పంపించావు. ఈ రోజున మళ్ళీ మరొకటితో తాళి కట్టించుకోమంటున్నావు. అంటే అంత మీ ఇష్టమేనా? నేనేమైనా బొమ్మలు అనుకున్నారా, లేకపోతే పెళ్లి అంటే బొమ్మలట అనుకున్నారా? తాళిబొట్టు తెలీదా? అవునులే, డబ్బు కోసం కూతురి బ్రతుకుని బలిపశువం చేసే నీలాంటి తండ్రికి పెళ్లి విలువ గురించి, తాళిబొట్టు గురించి తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి డబ్బు జబ్బున్న నీచుడిని పెళ్లి చేసుకుని బ్రతకడం కంటే మంచితనం, మానవత్వం ఉన్న ఆ రాజా ఇంట్లో పని మనిషిగా చావడం మంచిది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఈ దేవుడి దగ్గర చెల్లవు. ముందు ఆ తాడు తెంచి పారే. ఇది తాడు కాదు నాన్న, తాళి. భర్త బ్రతికుండగా ఏ ఆడపిల్ల తాళి తెంచుకోదు. కావాలంటే అమ్మని అడుగు. నువ్వు ఉండగా తాళి తెంచేస్తానంటే నేను రెడీ. ఏమై నన్ను ఎదిరించి నా పదవిని, నా పరపతిని బజార పాలు చేసిన ఆ రాజాగాడిని 10 మంది ముందు నీ భర్తని చెప్పి నన్ను అవమానిస్తావా? నీ ప్రాణాలు చేస్తానే. నువ్వు చంపినా నరికినా సరే అతనే నా భర్త. షటప్. ఆ లేబర్ వేద నీకు మొగుడా? నువ్వు తెచ్చిన లోఫర్ కంటే నాకు నచ్చిన లేబర్ 1000 రెట్లు బెటర్. అందుకే రాజా నా మొగుడిగా డిసైడ్ చేసుకున్నాను. ఏం కూర్చావే నిన్ను? ఆగరా. తండ్రి, కొడుకు, కూతురు ముగ్గురు కలిసి ఇంటి పరువును గంగలో కలిపారు. ఒక ఆడపిల్లను వెళ్ళవే, వెళ్ళు. నన్ను మా ఇంట్లోంచి గెంటేశారు. పెళ్లి చెడగొట్టుకుంటే గంటకేం చేస్తారు? పెళ్లి చెడగొట్టుకున్నందుకు కాదు ఇప్పుడు ప్రాబ్లం. నాకు నీతో పెళ్ళయిందని ఈ తాళి చూపించాను. అది నేను కట్టింది కాదు. కానీ కట్టాలనుకున్నావుగా. అనుకున్నవన్నీ జరగవు. నాకు ఇప్పుడు నువ్వే దిక్కు. ఈ ఊరి ప్రెసిడెంట్ గా అయితే ఓ ఆడపిల్లకు ఆశ్రయం ఇస్తాను. ప్రెసిడెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, నా భర్తగా నేను నీ భర్తను కాను. అవునని నేను అంటున్నాను. నువ్వు అన్నవన్నీ నిజాలు కావని నాకు తెలిసి చాలా రోజులైంది. నన్ను క్షమించవయ్యా బాబు. కొన్ని తప్పులకే క్షమాపణలుంటాయి పాప. అంటే అంటే ఏం నీ ఉద్దేశం? నా లోపల రానివా? మీ ఇంట్లో దింపేస్తాను పద. నేను అక్కడికి వెళ్ళనుగా. నువ్వు ఇంట్లో ఉంటానికి వీల్లేదుగా. ఎందుకు వీల్లేదు? వీలయ్యేలా నేను చేస్తాను. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు నా పతి, నేను నీ పత్ని. పతి పత్నిగా బీచ్ మే కోయి ऐसा लगता है. అయినా నీతో అక్కయ్య గారు ఎవరు లేరట? అక్కయ్య గారు నోరు మూసుకుని పద. అయ్యో అక్కయ్య గారు, అక్కయ్య గారు. అమ్మాయి గారు మీరా? ఏమిటి ఏమైనప్పుడు? అయిన వాళ్ళని కాదని నమస్కారం అక్కయ్య గారు. మీ తమ్ముడిని కావాలనుకుని వచ్చేసాను బావు గారు. అమ్మాయి గారు అనుకోండి బావు గారు. మీ తమ్ముడి భార్యని, మీకు మరదల్ని. నాకు మీ ఇంట్లో ఇంత చోటు ఇవ్వండి. అక్కయ్య మీరే నన్ను కాపాడాలి. కాదంటే ఆత్మహత్య తప్ప నాకు ఇంకే దారి లేదు.
ఈ పాల కాఫీ తాగేనా మీ అన్నయ్య పాల పాపాయిలాగా అది ఇది లేకుండా అలా తయారయ్యాడు? ఏయ్, ఏంటి కట్టింగ్ ఇస్తున్నావు? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. మా ఇంట్లో కాఫీలు ఎలాగే తగలడతాయి. నీకు ఇష్టమైతే తాగు, లేకపోతే బయటికి పో. అమ్మాయి గారు, ఏమైందండి అమ్మాయి గారు? అమ్మాయి గారు కాదండి బాబు గారు, మరేదలా అని పిలవండి. అదే అసలు ఏమైందండి? మీ తమ్ముడు గోడెక్కి కత్తి చూపించి బెదిరిస్తున్నాడు. తప్పండి, ఎంత పెద్దది. ఓర్ని, నేను కత్తి చూపించానా? చూపించానా అని మళ్ళీ అడుగుతావే? చెప్తాను కదా, చిన్నపిల్ల పైగా పెద్ద కత్తి, తప్పు కదా? అబద్ధాలు పుట్టాకే మీ అమ్మాయి గారు పుట్టింది. దాని మాటలు నమ్మావంటే ఇప్పుడు నేను కత్తి చూపించానన్నట్టే, రేపు నువ్వు సుత్తి చూపించావంటుంది. రైట్. నా ఫేస్ చూసి చెప్పండి బావగారు, నేను ఎలాంటిదన్నా? మీరు ఇప్పుడే మీ తమ్ముడికి బుద్ధి చెప్పండి. కనీసం 4 తిట్లైనా తిట్టండి బావగారు. ఏంటే, మా అన్నయ్య నన్ను తిడితే నీకు సంతోషమా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. వదినా, దాని ముందు బయటికి పంపు. రైట్. గోడ దిగు, దిగర గోడ. సిగ్గున్నవారు అయితే ఇలా గోడకి మా ఇంట్లోకి తొంగి చూడవు. అదే సిగ్గు నీకుండుంటే నా కోసం వచ్చిన లంగర్ బుచ్చిని నీ ఇంట్లో. ఏంట్రా అమ్మాయి గారు లంగర్ బుచ్చా? మరి నువ్వేంటి తింగర్ భరోసానా? మర్యాదగా అమ్మాయి గారు క్షమాపణ చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే నేను గోడ దూకేస్తాను. గోడ కాదు, వెళ్ళి నూతులను దూకు. నువ్వు ఏడవకమ్మా. రై రాందోని నీ బావుడికి అర్థం పడుతుంది. చిన్న పెద్ద తెలియటలా? చిన్న పెద్ద నాకే కాదు, ఈ ఇంట్లో ఎవరికి తెలియడం లేదు. లేకపోతే నేను గోడ ఎక్కితే తిట్టావు, మరి నువ్వెందుకు ఎక్కావు? హలో, ఏంటి? నాకు ఉమ్మ కావాలి. చనుర్మి. బాబు రాజా గారు, ప్రెసిడెంట్ రాజా గారు, చంద్రయ్య అయ్యారు మీరా? రండి రండి రండి. అమ్మాయి గారు మా ఇంట్లోనే ఉందండి. అర్ధరాత్రి వచ్చి ఇక్కడే ఉండిపోతానని గొడవ చేస్తే ఇక బాగుండదని మా ఇంట్లోనే ఉంచేశాను. ఉండండి, మీ అమ్మాయి గారిని మీకు అప్పగించేస్తాను. స్వప్నమ్మ గారు, నేను ఎక్కడికి రాను. ఈ గడప దాటించారంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. అయ్యనరకాసురా, ఆ అమ్మాయి గారు అన్నీ మీ బుద్ధులేనండి. పాప పట్టుబట్టిందంటే వదిలిపెట్టదు. నాదమ్మని ముందు వచ్చిన పని చూడు. ఏంటయ్య గారు? నీ తమ్ముడిని, అదేరా ప్రెసిడెంట్ బయటి పిలు. వాడు నేను మాట్లాడుకోవట్లేదండి. అయ్యనరకాసురా, ఇదొక రాజకీయం. చోటల్లా ఈ దేశంలో ఒకింట్లోనే ఇద్దరు అన్నదమ్ములు ఉండటం, ఒకడు ఒక పార్టీలోను ఇంకొకడు ఇంకొక పార్టీలోను ఉన్నట్టు మాట్లాడుకోనట్టు పెద్ద నటన. ఏయ్, అలా నటించాల్సిన కర్మ మీలాంటి లస్క్ టఫర్ గాళ్ళకి కానీ మాకు అవసరం లేదు. ఎందుకు వచ్చారో చెప్పండి. అదే ఏమీ లేదు ప్రెసిడెంట్ గారు, మీరేదో పంచాయతీ గుడి లెక్కల్లో 50,000 ఒక్కొచ్చిందని, అది దేవుడు గారే కొట్టేశారని. అదే కొట్టేశారు అనుకొని ఆ సొమ్ము వీరిని తిరిగి కట్టేమని అడిగారు కదా. అడిగాను. ఆ డబ్బు విషయంలో నాకు ఏమాత్రం సంబంధం లేకపోయినా నా పరువు ప్రతిష్టల కోసం ఇచ్చేస్తున్నాను. మొత్తం 50,000. ఎవరా నరేంద్ర? లెక్క చూసుకో. ఆహా, దేవుడు గారంటే నిజంగా దేవుడు గారే అనిపించారండి. రేయ్, అర్థమైందా? దేవుడు గారు అంత మంచి మనిషి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ కుర్చీ ఆయన కుదిరే. కొట్టేసిన డబ్బు తిరిగి ఇవ్వడం పెద్ద గొప్పేం కాదులే. అయ్య నరకాసురా, అంటే ఆ డబ్బు దేవుడు గారే కొట్టేశారని డిసైడ్ చేసేసావా? ఈ నిజం కుర్రారికట్టు తెలిసిందండి. ఏమండి, బయటికి వెళ్ళినప్పుడు నాకు 4 మూరలు మల్లెపూలు తెస్తారుగా? మల్లెపూలు కాదు, మట్టి తెస్తాను. ఏమండి, నాకు ఉమ్మ కావాలి. నిన్ను నా వల్ల కాదు. రాజా వచ్చేస్తున్నాడు. నానా, వదినా వదినా, ఏంటి అంత బయట పడుకున్నారు? ఏముంది నాయనా, ఇదంతా నీ పుణ్యమే. నా పుణ్యమా? అవునన్నయ్యా, మీ ఆవిడ సీత, అదే స్వప్నమ్మ గారికి రూమ్ లో ఒంటరిగా పడుకోవడం అలవాటంట. పైగా ఫ్యాన్ కూడా ఆ గదిలోనే ఉందిగా, అందుకే తను అక్కడ పడుకుంటానంది. అన్నయ్య ఏమో మమ్మల్ని బయటకు వచ్చి పడుకోమన్నాడు, అందుకనే ఇక్కడ పడుకున్నాం. ఎవరో సంబంధం లేని లోపల పడుకోబెట్టి మీరు బయట పడుకోవాల్సిన కర్మేం పట్టింది? లోపలికి వెళ్ళండి. వాళ్ళు లోపలికి వస్తే నేను ఇంట్లోకి వచ్చేస్తాను, ఓకేనా? ఓ సిని, నువ్వెక్కడ తగులుకున్నావే నాకు? నిన్ను నా ఇంట్లోకి రానివ్వడమా? ఈ జన్మలో కుదరని పని. అయితే మాకి కర్మ తప్పదు, అంతే. చలిగా ఉంది, ఆ దుప్పటివ్వమ్మా సీత. అక్క అక్క, లోపల ఫ్యాన్ ఫుల్ స్పీడ్ గా పెట్టుకున్నాను, అందుకే నాకు ఇంకా బాగా చలిగా ఉంది. ఈ దుప్పటి నేను తీసుకుంటానే. తీసుకో అమ్మా. ఏయ్, ఏంటి నీ ఉద్దేశం? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. బయట పడుకున్న వాళ్ళకి కనీసం దుప్పటి కూడా లేకుండా చేస్తావా? మర్యాదగా వాళ్ళకి ఇచ్చేసాయి. సీత, లాక్కో చూద్దాం ఏం చేస్తుందో. ఏం చేస్తానా? దుప్పటి లాక్కుంటే వెంటనే గోడ దూకి నీ మంచం మీద సెటిల్ అయిపోతాను, ఓకేనా? అయ్యో, ఇదెక్కడ బ్యాండ్ మేళం వదినా, జిడ్డులాగా అంటుకుంది.
ఎప్పుడు వదులుతుందో ఏంటో. పరిస్థితి అర్థం చేసుకుని ఆ అమ్మాయితో నువ్వు సర్దుకున్నప్పుడే వదులుతుంది బాబు. చాలే ఊరుకో, నువ్వు కూడా మొదలెట్టావా? నువ్వే చెప్పు లక్ష చెప్పు, దేవుడు గారే పెరుమాళ్ తాత. అవును, దేవుడు గారే పెరుమాళ్ తాత. హలో, నిద్రపోతున్నారా? లేదు, చెక్క భజన చేస్తున్నాను. రాత్రిపూట నిద్రపోకుండా ఏం చేస్తారు? ఏం చేస్తారో మీకు తెలియకపోతే పెళ్ళైన మీ ఫ్రెండ్స్ ఎవరినన్నా అడగండి, చెప్తారు. ఎత్తి కొడితే ఏట్లో పడతావు. దిగుముందు అక్కడి నుంచి. నాకు చలేస్తుంది. ఇంటెనక పెద్ద గడ్డివా ఉంది, పెద్ద మంట వేసుకుని దాంట్లో దూకు. చలిగిలి అన్ని పోతాయి. మొహం చూడు. మీరు పల్లె జోకులేస్తారే. అవును, దసరా ఎప్పుడు? ఏంటే మొండిగోడ మీద కొండ ముచ్చులా కూర్చుని మీటింగ్లు పెట్టావు? దిగు. నాకు నిద్ర రావడం లేదు. డాన్స్ చేయి. నేను మాత్రం డాన్స్ చేస్తే ఏం బాగుంటుంది? మీరు కూడా రండి, ఇద్దరం కలిసి చేద్దాం. అప్పుడు మత్తుగా నిద్ర వస్తుంది. నిన్ను ఈ కర్ర లేపి కొట్టానంటే బుర్ర పగులు. నాకు ఉమ్మ కావాలి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతిరోజు నాకు ఉమ్మ కావాలి అని తిప్పుకుంటూ మరి కటింగ్ ఇస్తున్నావు. అసలు ఉమ్మంటే ఏంటే? అది మాటల్లో చెప్పకూడదు. గోడ దూకిరా, విప్పి చెప్తాను. ఏంటే నువ్వు విప్పేది చెప్పేది? సూదికి చోటిస్తే గుణపం దిగేసే రకంగా ఉన్నావు. ఈ తిండి పట్టుకుంటే నీ ఒళ్ళు పట్టుకున్నంత వెచ్చగా ఉంది. రామచంద్ర తండ్రి, ఏమిటి శిక్ష నాకు? ఎక్కడ పాము? ఎక్కడ వెళ్ళింది చెప్పు. అటు నుంచి వచ్చి ఇలా తిరిగి అలా వెళ్ళిపోయింది. కనపడలేదు. మళ్ళీ వస్తుందేమో, ఇక్కడే ఉండండి, భయం వేస్తుంది. శంబరత్తే, నాటకాలు ఆడుతున్నావా? నేను ఒక లెవెల్ వరకే చూస్తాను. లెవెల్ దాటావనుకో చీరేసి బయట ఆరేస్తాను. ఏమండి ఎలాగో గోడ దూకారు, ఇంకా సేపు ఉండండి. వదలమంటుంటే చూడండి, గోడ దూకొచ్చి గొడవ చేస్తున్నారు. ఏమిటో గొడవ? అవును, నువ్వు ఇక్కడ కిందకు వచ్చావు? అది కాదన్నయ్య, పాము అంటే వచ్చా. ఎక్కడ పాము? ఎక్కడ పాము? ఏమోనండి, నాకు తెలీదు. ఈయన పోర్షన్ నుంచి పాము మెల్లగా గోడ దూకి యువతలకు వచ్చిందంట. ఇటు నుంచి అటు వెళ్ళింది, అటు నుంచి ఇటు వెళ్ళిందని చెప్పి ఈయన గోడ దూకేశారు. ఓ సిని, నేను దుంకేనా? నువ్వే కదా పావుని పిలిచావు. నేనెక్కడన్నాను? నేను అసలు పావుని ఇంతవరకు చూడనే లేదు. అబద్ధం చెప్పావంటే ఒక్కడి పీకుతా. అమ్మాయి గారిని కొడతావా? అమ్మాయి గారు కాదండి, బావగారు. అదే బావగారు, నాకు ఉమ్మ కావాలి, ఇమ్మని చెప్పండి. అమ్మాయి గారు ఇంగ్లీష్ వస్తుంది కొట్టేసినట్టు, అదేదో అంటే ఇచ్చేసాయి. ఉమ్మా లేదు దిమ్మా లేదు, దాని మాటలు నమ్మకన్నయ్యా. నువ్వు ఏమవుతామా? వీడు ఎలాగో ఇచ్చేవాడు, అదేదో తెలుగులో చెప్పు, నేను ఇచ్చేస్తాను. మీరు అక్కయ్య గారికి ఇవ్వండి, ఈయన నాకు ఇస్తారు. నీకమ్మంటుంది ఏమిటి ఆ ఉమ్మ? నీకు ఎప్పుడు ఇచ్చినా నాకు గుర్తులేదే. ఏమండి, నాకు ఉమ్మ కావాలి. ఎత్తి కొడితే ఏట్లో పడతావు. అయితే కొట్టండి, కొట్టేదాకా వదలను.
వాడిని పోలీసులు పట్టుకెళ్లారని తెలుసు కూడా మీరు ఇట్ట నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. వెళ్ళి వాడిని తీసుకురండి. నోర్మయ్, మూడో కంటికి తెలియకుండా గుట్టుగా పరిముగించుకురారా అని వాడిని పంపితే ఆ వ్యధం 10 మంది ముందు దొంగగా నిలబడ్డాడు. ఇప్పుడు వాడిని సమర్థిస్తే నేను వ్యధం అవుతాను. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు? మాది పువ్వుల పాలెం అండి. నేను ప్రెసిడెంట్ అండి. ఈ నా బాంబర్. అవునండి. ఇంతకీ మీరు వచ్చిన పని? మీరు మీ ఊళ్ళో కట్టించినట్టే నేను మా పువ్వుల పాలెంలో సాయిబాబా గుడి కట్టించానండి. దాని విగ్రహ చెట్టుకు మీరు రావాలండి. సరే కూర్చోండి, ఇప్పుడే వస్తాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. కాఫీ తీసుకోండి. మంచిదా? మంది ఊరు పువ్వుల పాలెం అండి. అందుకే పద్ధతి పాడు లేకుండా ఇలా వచ్చారు. పద్ధత ఏంటమ్మా మీరు అనేది? అవునండి, ఓ పెళ్ళైన ప్రెసిడెంట్ ఇంటికి వచ్చేటప్పుడు ఆయనకు ఓ పెళ్ళ ఉంటుంది. ఆ ఆడకూతురింటికి వట్టి చేతులతో వెళ్ళడం పద్ధతి కాదు. ఓ పువ్వులో, కాయలో, పళ్ళో, గుడ్డో, గూసో తీసుకెళ్లాలని కూడా తెలియదంటే పువ్వుల పాలెం కాకపోతే మరేమవుద్ది? బావా, ప్రెసిడెంట్ గారికి పెళ్లి ఎప్పుడైంది? అయ్యో రామా, అది కూడా తెలీదా? అంతేలే, పువ్వుల పాలెం. ఆడికి తెలియదులే అమ్మా, నాకు తెలుసు. ప్రెసిడెంట్ గారు పెళ్లికి రమ్మని కూడా పిలిచారు. ఆ టైంలో నా కడుపులో పాములు పడి రాలేకపోయాను. ఒక్క నిమిషం టైం ఉండే. అరే ఏమైపోయారు? పువ్వుల పాలెం పారిపోయి ఉంటారు. తీసుకోండి బాబా తమకే. ఏమిటండి ఇవన్నీ? మాది పూలు పాలమైనంత మాత్రారా ఆ మాత్రం మంచి చెడ్డ మాకు తెలియదంటారా? ఓ పెళ్ళైన ప్రెసిడెంట్ గారి ఇంటికి వచ్చేటప్పుడు ఉత్తు చేతులతో రాకూడదు కదా మరి. పెళ్ళా? ఎవరి గురించి మీరు మాట్లాడుతుంది? ఆట పట్టించుకోండి ప్రెసిడెంట్ గారు. అమ్మగారిని పిలవండి. మా అమ్మగారినా? అదేనండి, ఈ ఆవిడ గారిని. మా ఆవిడనా? పిలిచారండి? ఇదిగోండి, మీకు చలవ చేస్తుందని గంజిలో మజ్జిగ పోసి కరివేపాకేసి తీసుకొచ్చాను. తీసుకోండి. అమ్మగారు, పూలు పళ్ళు తెచ్చాం. తీసుకుంటా. బాబు, అమ్మాయి గారు నీళ్ళు వేసుకున్నారేంటే? అమ్మాయి గారు నీళ్ళు వేసుకుందో మొహం కడుకుందో నాకేం తెలుసయ్యా? చిలిపి, ఏం తెలియనట్టు. ఇందాక స్నానాల గదిలో మీరేగా. ఏయ్, నిన్ను లోపలికి పద చెప్తాను. వద్దు, ఇక్కడే చెప్పండి. పద లోపలికి. వాళ్ళు పూల పాలెం వాళ్ళేగా, తప్పే ఉంది. ఇక్కడే చెప్పండి. చెప్పండి బాబు, మాదే ఉంది ఏదో పూలు పాలు వాళ్ళ. ఏయ్, మీరు కాసేపు ఊరుకుంటారా? అవును, మా ఆయనకి పెళ్ళాంతో మాట్లాడేటప్పుడు ఎవరైనా మధ్యలో కల్పించుకుంటే కారం తిన్నంత మంట కదండి. మామూలు కారం కాదు, కొరివి కారం. నువ్వు లోపల పద. వద్దండి, ఇక్కడే చెప్పండి. పద లోపలికి. అయ్యో, పువ్వులు పళ్ళండి. తర్వాత తీసుకుందాం పద. అయ్యో, ఒరే బామర్దే, వాళ్ళిద్దరూ సిలకా గోరింకల మళ్ళీ ఉన్నారు కదా. సిలకా గోరింకల మళ్ళీ ఉండకుండా కాకి పిచ్చుకల్లా ఉంటారేటి? పువ్వులు పోలం అనిపించవు. ఏంటే వాళ్ళ ముందేదో పెద్ద సొంత పెళ్ళాల కటింగ్ ఇస్తున్నావు? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. అబ్బా, ఏమిటండి మీరు? వదలండి. ఎంత పువ్వుల పాలెం వాళ్ళైనా వాళ్ళు ఉండగానే ఇలాగా వదలండి. అరే, వాళ్ళు పంపించరండి, తర్వాత ఎదురుగానే. అయ్యో, వదలండి. ప్రెసిడెంట్ గారు, తమరేదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నారో, తర్వాత వచ్చి కలుపుతాం. ఆగండి. నిన్ను దాన్ని పట్టుకుని 4 బాదు. నాకెందుకయ్యా మీ ఇద్దరి మధ్య గొడవ? అంత మోజుగా ఉంటే నువ్వే బాదుకో. నువ్వు పదమ్మ సీత. వదినా. ఏమండి, నేను రానా? ఎందుకు? నాకు ఉమ్మ కావాలి. ఇక్కడెక్కడ కర్ర పెట్టానే. హలో, కాళ్ళు చేతులు కడుకురండి. మీకోసం వంట చేసి తెచ్చాను. నేను ఇంకా తినలేదు. ఇద్దరం కలిసి తిన్నాం. అసలు ఎవడు రమ్మన్నాడు నేను ఇక్కడికి? వెళ్ళు. అదేటి బాబు, పెళ్ళాం పేవతో అన్నం తెస్తే ఎగబడి తిన కాఫీ ఎడతావేటి? నీకు తెలియదులే ఈ వ్యవహారం. నువ్వు వెళ్ళు. ఏయ్, నాకు అన్నం వద్దు ఏమొద్దు కానీ నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి. అయ్యో, ఎంకమ్మత, రంగమ్మత, సుబ్బమ్మత, ఈ అన్యాయం చూసారా? మీరు ఆగండి. నా మొగుడి మీద మోసపడి చెయ్యి కాళ్ళు కాల్చుకుని మరీ వంట చేసి తెస్తే ఇది తిన్నంటున్నారు. మీరే చెప్పండి, ఈ న్యాయంగా ఉందా? రాజాబాబు, పాపం ఆ పిల్లని ఎందుకు బాధ పెడతావు? అన్నం తిను. నీకు తెలియదులే సుబ్బమ్మత్త, నువ్వు కానీ. అవునవును, ఈయన నా చేతి వంట తినలేదని ఫీల్ అయిపోయి మీరు భోజనాలు మానేకండి. ఈయన తింటే గాని మేము తినమని పంతం పట్టకండి. మీరు తినండి, మీరు తినండి కదండి. ఇదిగో అన్నయ్య, స్వప్నం గారు చెప్పినట్టు తినకపోతే మేము కూడా మా మొగుళ్ళకి ముద్ద పెట్టాం. అంతే. ఓ అన్నాయ్, నీకు దండం పెడతాం, ఉదించేది అన్నం తిను. ఎవర్రా నీకు వదినా? అన్నా, నీ కాలు పట్టుకుంటాను. 2 ముద్దలు పెట్టి గబుక్కు లాగేసి నా పెళ్ళాం. అన్నం తినన్నా. మీరెంత బతిమాలనా తినేటట్లేరు కదత్తా. తినకపోతే మన మొగుళ్ళకి కూడా కూడి పెట్టద్దు. పదండి. ఆగండి. నా కోసం మీ మొగుళ్ళ కడుపులు ఎందుకు మాడుస్తారు? రండి, అన్నం పెట్టండి. ఇటు నేనే కలిపి పెడతాను. చంపుతా. హాయిగా చచ్చిపోతా. నిన్ను. సుబ్బమ్మత. ఏయ్, ఇంజన్ ఆపు, పెట్టు.
ఏమండి నా చేతిలో పెడితే అంత హాయిగా తిన్నారే, నాకు ఒక ముద్దు అయినా పెట్టారా? నేనెందుకు పెట్టాలి? నీకు నాకు ఏమిటి సంబంధం? ఆ మాటే వద్దన్నాను. నిజం చెప్పండి, నేనంటే మీకు ఇష్టం లేదా? అది ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పాలా? నేను సీరియస్ గా అడుగుతున్నాను. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నువ్వంటేనే కాదు, నీ నీడన్నా నీ జాడన్నా నాకు పరమ అసహ్యం. నీ దగ్గర ఒకసారి మోసపోయాను, కానీ అన్నిసార్లు మోసపోను. ఈ చిల్లర వేషాలు నా దగ్గర కుదరవు. ఏమండి నన్ను నమ్మండి, నేను దైవ సాక్షిగా మారిపోయాను. మాటి మాటికి మాట మార్చడం, మారిపోవడం నీకు అలవాటేమో గాని నాకు లేదు. అంటే ఈ జన్మలో నన్ను క్షమించరా? అది కల్లో కూడా జరగని పని. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇప్పటికైనా నువ్వు ఆడుతున్న నాటకానికి తెరదించి నీ దారి నువ్వు చూసుకో. ఈ తాళి మీద ఒట్టేసి చెప్పండి. ఆ తాళితో నాకు సంబంధం లేదు. స్వప్న, స్వప్న, అమ్మ స్వప్న. డాక్టర్ గారు, నా బిడ్డకి ఎలా ఉంది? విషయాన్ని పూర్తిగా బయట కక్కించేశానమ్మా. ఇక స్వప్నం దైవం కాపాడాలే కానీ నా వల్ల కాదు. క్షమించండి అమ్మా. అమ్మా, అమ్మా, స్వప్న, పుట్టిల్లు నిన్ను పొట్టను పెట్టుకోకూడదని కోరుకున్న వాడి దగ్గరికి పట్టుబట్టి పంపించాను. రాజాని ప్రేమించాను అన్నావు, అంటే చావును ప్రేమించడం ఆ తల్లి. సుఖంగా బ్రతకాలని వచ్చి బలవంతంగా చావును కొని తెచ్చుకున్నావా? అమ్మా లేమ్మా. అమ్మా స్వప్న. అత్త కళ్ళు తెరవు, నా భయం వేస్తోంది. నువ్వు కళ్ళు తెరవకపోతే నేను కళ్ళు మూసేస్తాను. ఈ లోగిట్లో ఇలాంటి ఘోరం ఏనాడు జరగలేదు. ఒక ఆర్దాన్ని ఉసురు పోసుకుంటే చచ్చి స్వర్గాన్ని ఉన్న అమ్మ సహించదు, శపించి తీరుతుంది. రాజా, స్వప్న నీకోసం చచ్చిపోతుందయ్యా. నువ్వు స్వప్న కోసం ఏమీ చేయలేవా? స్వప్న, ఇది మా అమ్మ ఆశీర్వాదంతో చిన్న కోడలు కట్టమనిచ్చిన తాళి. దేవుణ్ణైనా కొన్నిసార్లు నేను నమ్మను, కానీ మా అమ్మ ప్రేమను నమ్ముతాను. నా నమ్మకమే నిజమైతే అమ్మ నిన్ను బ్రతికిస్తుంది. నిజం కాకపోతే నేను నీ వాడిగా మిగిలిపోతాను. మావయ్య నీకోసం ఏడుస్తున్నాడు చూడు. అమ్మా స్వప్న, రాజా తాళి కట్టే శుభగడి కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూసావు. తాళి కట్టాడు, కళ్ళు తెరి చూడమ్మా. లే వదినా. అమ్మ స్వప్న. అందరికీ నమస్కారం. ఈ ఊరి కోసం, ఈ ఊరి ప్రజల బాగు కోసం నిస్వార్థంగా పాటుపడుతున్న రాజాని
ఓ జిల్లా అధికారిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాజా, ఇన్నేళ్లుగా నన్ను దేవుని చేసి పూజించిన ఈ జనానికి నా చేత క్షమాపణ చెప్పించి నన్ను అవమానిస్తావా? చూస్తాను, ఈ ఊరు మొత్తాన్ని శ్మశానం చేస్తాను. ఈ దేవుడు అంటే ఏమిటో చూపిస్తాను. తీసుకో. తమ్ముడు, ఈ విధవను ఒకసారి కాదు 100 సార్లు చంపినా వీడు చేసిన పాపాలు మార్చిపో. అయినా ఇలాంటి కుక్కను చంపి నువ్వు హంత కూడా అవడానికి వీలేదు. రేయ్ నాదముని, తెల్లారే లోపు జిల్లా వదిలి పారిపో. సూర్యుడు ఉదయించాక నాకు కనిపించావో రేపు రాత్రికి చంద్రుడిని చూడు. చిచి, ఇంతకాలం ఇలాంటి పశువుల దగ్గర పనిచేసినందుకు సిగ్గుపడుతున్నాను రా. నన్ను క్షమించాలి తమ్ముడు. చచ్చా, అవే మాటలన్నాయా? కదా ఇంటికి వెళ్దాం. నువ్వు ఈ ఊరు నుంచి పారిపోతే నువ్వు ఒక్కడవే బతుకుతావు. అది న్యాయం కాదు. బతకాల్సిందే మేము. నువ్వు చస్తే గానీ అది దేవుడు గారు, ఇది చాలా అన్యాయం అండి. అవునరా, చచ్చే ముందు నిజం చెప్పి. శవాన్ని జీపులో ఎక్కించండి. ఈ ఊరి ప్రెసిడెంట్ ఎవరు? నేనే. నాదముని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. మా తమ్ముడికి ఏ పాపం తెలియదు. అవును, మా రాజుని కాదు చంపింది. ఇదంతా ఇక్కడ కాదు, వచ్చి కోర్టులో చెప్పండి. నాదముని అనే అతన్ని ప్రెసిడెంట్ రాజా నిన్న రాత్రి చంపాడని మాకు రిపోర్ట్ వచ్చింది. అరెస్ట్ చేస్తున్నాను. రాజా నేను అరెస్ట్ చేయడానికి వీలేదు. ఇదంతా దేవుడు చేసిన పని. వాడి దుర్మార్గాన్ని కోర్టులోనే బయట పెడతాం. ఈ ఊరి ప్రెసిడెంట్ గా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాకుంది. ఎస్ఐ గారు పదండి. భయపడకమ్మా, రాజా ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి ఊరంతా అండగా ఉందమ్మా. రాజాకు వచ్చిన ప్రమాదం ఏం లేదు. నా మాట విను. రాజా తరపున సాక్ష్యం చెప్పడానికి ఊరంతా కదిలి కోర్టుకు వస్తుందమ్మా. దేవుడందరూ కట్టకట్టుకుని బయలుదేరారు. ఆ హత్య మీ ప్రెసిడెంట్ చేయలేదని సాక్ష్యం చెప్తారా? నా మాటను దాటి కోర్టుకెళ్లి సాక్ష్యం చెప్పే ధైర్యం మీరెవరికొద్దరా? నీ అన్యాయాన్ని నిన్ను నాశనం చేసే ధైర్యం ఈ ఊర్లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంది దేవుడు. నోర్ముయ్ పశువా, నిన్ను చూడాలని కొడతావా? ఎవరైనా అడుగు ముందుకు వేశారో శవాలైపోతారు. అందరి రాతలు ఆ దేవుడు రాస్తాడు. కానీ ఈ క్షణం నుంచి మీ అందరి రాతలు ఈ దేవుడు రాస్తాడు. ఆ రాజాగాడు ఉరికమ్మ ఎక్కే వరకు ఈ ఊరంతా నేను చెప్పినట్టు వినాలి. ఇది ఈ దేవుడు మాట. దాటారు ప్రాణాలను జాగ్రత్త. ప్రతి కొంప ముందు రాత్రి మావుడు కాపలా కాయండి. ఎవరైనా ఇంట్లోంచి బయటకు వచ్చారో అడ్డగానరి బరైంది. ఇప్పుడు వెళ్లాల్సింది ఇంటికి కాదు, ఎలాగైనా ఈ ఊరి నుంచి బయటపడి పట్నం చేరుకోవాలి. వరాహపురం ప్రెసిడెంట్ రాజా నాదముని అనబడే వ్యక్తిని హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ వారు ఆరోపించారు. కానీ ఏ సాక్ష్యాధారాలు కోర్టుకు రానందున ఈ కేసును 25వ తారీఖు వాయిదా వేస్తూ నిందితుడు రాజాను అంతవరకు రిమాండ్లో ఉంచవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. ఏమండి, మా నాన్న ఊళ్ళో ఎవరిని సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రానివ్వకుండా చేశాడండి. భయపడకు స్వప్న. ఊరు కోర్టుకు రాలేని పరిస్థితిలో కోర్టే ఊరికి వచ్చేలా నేను చేస్తాను. మీరు వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి జరిగిందంతా చెప్పండి. అదిగో కలెక్టర్ గారు వస్తున్నారు.
ఏది? చెప్తే నీకు అర్థం కదా అగో నీకే చెప్పేది అగో ఆగం చెప్తే నేను నీకదా ఎవరు దగ్గరికి రాకండి. ఒక్క అడుగు ముందుకు వేసినా మీ బ్యూరోక్రసీ ముందే ఓ నిండు జూలాలు ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకుంటుంది. జాగ్రత్త. మీరు ఆగండి. ఎవరమ్మా నువ్వు? మిస్టర్ కలెక్టర్, ఒక న్యాయాన్ని రక్షించాల్సిన న్యాయాధికారిగా, ధర్మాన్ని రక్షించాల్సిన ధర్మాధికారిగా జిల్లా ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీకుందా లేదా చెప్పండి. టెల్ మీ సర్, యు ఆర్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. Don't you have the time to hear the unjustified and sorrowful stories of common man? Is it not your duty? Tell me, sir. Tell me. అసలు నీ సమస్య ఏమిటో ఏం జరిగిందో చెప్పమ్మా. సార్, మీ డిస్ట్రిక్ట్ లో వరాహపురం అనే ఒక చిన్న పల్లెటూరులో ఓ దుర్మార్గుడు చేసిన అన్యాయానికి ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన నా భర్త రాజా భలే జైలు పాలయ్యారు. రాజా అనబడే ఇతని కేసుని ఇక్కడ పంచాయతీ జరిపించి తీర్పు నిర్ణయించమని కలెక్టర్ గారి ఆర్డర్. ఈ ఊరి పెద్దగా ఈ పెద్ద మనుషుల ముందే నిజాన్ని నిరూపిస్తాను. చెప్పడయ్యా, నాదముని మీద పగబట్టి అతను చంపిన హంతకుడు ఈ రాజాయగా? అవునండి, నాదముని ఈ రాజాయ చంపడం నా కళ్ళారా చూశాను. ఊరి పెద్దల మాట విన్నారుగా? పచ్చి గుండాలకు పెద్ద మనుషులు వేషాలు వేస్తే మోసపోతాం అనుకున్నావు దేవుడు? సార్, ఊర్లో ఎవరిని గడప దాటకుండా రౌడీల్ని కాపులా పెట్టాడు దేవుడు. కాదు, ఈ హంతకుడు మొహం చూడలేక ఊరంతా గడప దాటలేదు. పెద్ద మనుషులుగా మాకు తప్పదు కనుక నిజం చెప్పడానికి వచ్చాం. నిజమేమిటో అబద్ధం ఏమిటో ఇప్పుడే తెలుస్తాను. ఒకసారి ఊళ్ళోకి పదండి మేజిస్ట్రేట్ గారు. ఆగండి, పోలీసులు ఊళ్ళో అడుగు పెట్టడానికి మేము ఒప్పుకోం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. పదండి సార్. ఇదేదో ఊర్లో దొమ్మిలాగుంది. పోలీస్ బెటాలియన్తో వద్దాం పదండి.